సైకో ఉన్నాడు మావాడు. అంటే అనరాదేమో అని మస్తు సాడిస్ట్ ఉన్నాడు. నిన్నటి నుంచి నేనేం ప్రిపేర్ కాలేదు, నాకు భయం అవుతుంది, పొద్దున కూడా నాకు మూమెంటం వస్తలేదు, నేను ఏం మాట్లాడాలో అర్థమవుతలేదు అంటే నిజం అనుకున్నా. సేమ్ వీళ్ళు చదివే పిల్లలు ఉంటారు కదా, మస్తు రాత్రంతా చదువుకొని వస్తారు, పొద్దున ఎగ్జామ్కి వచ్చి నాకు భయం అవుతుంది. మనలాంటి వాళ్ళు నిజం అనుకొని నిజంగానే ఏం చదవలేదు, రాత్రి కరెంటు పోయింది, ఏం చదవలేదు, ఆ టెన్షన్ అవుతుంది, గుండె ఫాస్ట్ కొట్టుకుంటుంది అట్లని చెప్పిండు. వాచ్ కూడా మర్చిపోయినాను, వాచ్ కూడా అడిగిండు. నిజంగానే ఏం ప్రిపేర్ కాలేదేమో, ఏం మాట్లాడతాడులే అనుకున్నా. ఇక నువ్వు ఇట్లనే చేస్తే రిటైర్ అయిపోతా నేను. ఇక ఏమి కాదు అసలు ఏమి, ఇగో నేను ఫుల్ ప్రిపేర్ అయినా కానీ వీడి స్పీచ్ విన్న తర్వాత మొత్తం మర్చిపోయినా, ఏమి అర్థమవుతలేవు నిజంగానే. కాకపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ విఐటి ఫర్ ఇన్వైటింగ్ అస్ సెకండ్ టైం. జస్ట్ బిఫోర్ లాక్డౌన్, మనకు పాండమిక్ రాకముందు 2020 February 8th, దట్ వాస్ ఫస్ట్ టైం వీ హ్యావ్ కమ్ ఫర్ ద సేమ్ ఈవెంట్. జాగృతికే వచ్చినాము February 8th రోజు. అండ్ 2023 3 years later మళ్ళీ ఇన్విటేషన్ వస్తే చాలా మంచి అనిపించింది. మా అమ్మకు కూడా నేను చెప్తుంటా ఇప్పుడు, లైక్ సెకండ్ టైం ఎవరైనా పిలిస్తే మనం చేసే పని కరెక్ట్ చేస్తున్నట్టు. ఫస్ట్ టైం ఎట్లయినా పిలుస్తారు, సెకండ్ టైం కూడా వాళ్ళే మళ్ళీ పిలుస్తున్నారంటే అంతవరకు నేను ఈ వృత్తిలో ఉంటా. ఐ విల్ కంటిన్యూ దిస్ ప్రొఫెషన్. బట్ వెన్ ఐ డోంట్ గెట్ ద సెకండ్ ఇన్విటేషన్ ఫ్రమ్ ఎనీ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్స్ నేను ఇంకా చెయ్యను. నేను ఐ హ్యావ్ టు రియలైజ్ దట్ ఐఎమ్ నాట్ ఫిట్ ఫర్ దిస్ అని మా అమ్మతో చెప్పుకుంటుంటా నేను. సో థ్యాంక్ యూ విహాస్ ఫర్ దిస్ ఇన్విటేషన్. హీ కెప్ట్ ఆన్ కాలింగ్ అస్. నాకు అందరూ లేదు అంటే నిజంగా చెప్తున్నాడు, నిజాయితీ చెప్తున్నా, షో చేస్తలేను, ఎగ్జాజరేట్ చేస్తలేను. విఐటి ఇట్ హ్యాస్ బీన్ 1.5 month అనుకుంటా. January 1st weekలోనో ఏమో నాకు విహాస్ కాంటాక్ట్ చేసిండు. ఇమీడియట్గా ఓకే అనేసిన, జాగృతి అయితే నేను వచ్చేస్తా, విఐటి అయితే వస్తా అంటే మస్తు మంది అన్నారు, మా అక్కతో సహా చాలామంది అన్నారు, అరే ఈయనే హైదరాబాద్లో ఇన్ని ఈవెంట్స్ ఉన్నాయి కదరా, సండే అయితే ఆబ్వియస్గా ఈవెంట్ ఉంటుంది, అరే ఇన్ని ఈవెంట్స్ ఉన్నాయి, మరి విఐటి అంత దూరం డ్రైవ్ చేసుకుంటా పోయి అక్కడ చెప్పి వస్తారు ఎందుకు అంటే, విఐటికి ఎందుకు పోతారు అంటే ఓపెన్ చెప్తున్నా, విఐటి దిస్ ఈస్ 3rd time వీఆర్ కమింగ్ హియర్. సెకండ్ టైం జాగృతి వీళ్ళు పిలిచినప్పుడు వచ్చినాం. అంతకుముందు 2019 or 18-19లో ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని FDP. సో అప్పుడే నా టెడ్ టాక్ ఒకటి రిలీజ్ అయ్యిండే. అప్పుడు వీ వర్ నాట్ ఆన్ సోషల్ మీడియా ఎక్సెప్ట్ టెడ్ టాక్ తప్ప. దట్ టు గాట్ అబౌట్ 10,000 వ్యూస్ ఏమో వచ్చినాయి. నాకు అప్పటికి తెలియదు సోషల్ మీడియాలో 10,000 వ్యూస్ రావడం అనేది నేను చాలా పెద్ద విషయం అనుకుంటుంటే. 10,000 మంది చూసిండ్రు కదా నన్ను అని బయట తిరుగుతున్నప్పుడు అందరు మొహాలకు మొహం పెట్టి చూస్తుంటే నన్ను గుర్తుపట్టినవా అని. ఎందుకంటే 10,000 మంది చూసిండ్రు కదా నన్ను, ఇక ప్రపంచం అంతా నేను తెలిసిపోయినా అనుకుంటుంటే. ఆ టైంలో మీ కాలేజ్కి వచ్చిన ఫ్యాకల్టీ డెవలప్మెంట్, వన్ ఆఫ్ యువర్ ప్రొఫెసర్స్ హ్యాస్ ఇన్వైటెడ్, వచ్చినాము ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని, వాళ్ళకు కూడా కథలే చెప్పినాము, పోయినాము. కానీ ఆ 2 days మేము స్పెండ్ చేసినాం కదా 2018లో. ఐ హ్యావ్ టు టెల్ యూ దిస్, నేను ఇట్లాంటి ఎన్వైర్న్మెంట్, విఐటీలో ఒక ఎన్వైర్న్మెంట్ ఉంది కదా, అక్కడ ఒక పెద్ద హాల్ ఉంటుంది. హాల్ అంటే ఓపెన్ హాల్, అది ఏమంటారు దాన్ని, ఫుడ్ కోర్ట్ లాంటిది ఒకటి, ఇది ఫుడీస్ అది. అక్కడ మీరందరూ ఎంజాయ్ చేస్తున్నారు అంటే వేరే పిల్లలు ఎవరైనా చూస్తే అది కుల్లి చచ్చిపోతారు, మా లైఫ్ ఎందుకు ఇట్లా లేదని. మేము అంత పెద్దగైనాము అప్పటికే, కాలేజ్ లైఫ్ అయిపోయింది అప్పటికే, అయితే కూడా మిమ్మల్ని చూసి ఇట్ వాజ్ లైక్ పాజిటివిటీ అంటారు కదా, పాజిటివ్ ఎనర్జీస్ అంటారు కదా. మీకు ఈ కాలేజ్లో ఉన్నంత వరకు అది అర్థం కాకపోవచ్చు, కాలేజ్ దాటి బయటికి పోయినాక మీ కాలేజ్ని మీరు మామూలుగా మిస్ గారు. అంటే ఆ ఎనర్జీస్, ఒకరు పాటలు పాడుతున్నారు, ఒక డ్యాన్స్ చేస్తున్నారు, ఒక రిహార్సల్ చేస్తున్నారు, ఒక 4 గ్యాంగ్ కలిసి కూర్చొని నవ్వుకుంటున్నారు, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ తిరుగుతున్నారు, ఒకలాంటి ఇట్లా వైబ్స్ అంటారు కదా, మామూలు వైబ్రేషన్స్ లేకుండే. అండ్ జాగృతికి సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా వీ హ్యావ్ ఎక్స్పీరియన్స్ ద సేమ్ థింగ్. అంటే ఇంత ఎనర్జీ ఎక్కడన్నా ఉంటుందా అని. అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ కెన్ టెల్ ఇట్ ఆన్ రికార్డ్ ఆర్ నాట్, అది తప్పు అవుతుండొచ్చు, కాకపోతే నా రికార్డింగే కాబట్టి నేను ఒకవేళ తప్పు అనిపిస్తే ఎడిట్ చేసుకుంటా. ఇట్ మైట్ ఆల్సో లీడ్ టు కాంట్రవర్సీ, ఐ డోంట్ నో, ఐఎమ్ నాట్ ష్యూర్ వెదర్ ఐ హ్యావ్ టు సే దిస్ ఆర్ నాట్, బట్ ఐఎమ్ ఫీలింగ్ దట్ వెరీ స్ట్రాంగ్లీ కాబట్టి చెప్తున్నా. వంశీతో కూడా అదే మాట్లాడినా నిన్న నైట్ కూడా. మేము ఇషా ఫౌండేషన్ పోయినాం జనవరిలో, అక్కడున్న పాజిటివిటీ కంటే ఎంతో ఎక్కువ ఇక్కడ ఉంది. I have never experienced so much of energies in the recent times or throughout my life. In energies, నిన్న నైట్ 9:30, 10 o'clock వచ్చినాము.
9:30 10 o'clock వచ్చి గేట్ నంబర్ 3 కాడ మాకు అక్కడ అకామిడేషన్ ఇచ్చిండ్రు. నైట్ 10 o'clock కూడా ఏవో పాటలకు రిహార్సల్స్ ఏమో జరుగుతున్నాయి, మొత్తం సౌండ్ పాటలు అవి వినిపిస్తుంటే ఇది కదా లైఫ్ అనిపించింది. సో అండ్ ఐ విష్ యూ, ఐ డోంట్ నో వెదర్ ఐ కుడ్ బ్లెస్ యూ ఆర్ నాట్. బ్లెస్ చేయొచ్చు లేదు తెలియదు, మస్తు చిన్నపిల్లగాండి నేను కూడా. అయితే ఐ విష్ యూ దట్ దీస్ ఎనర్జీస్, దిస్ హ్యాపీనెస్ స్టేస్ విత్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్. మంచి ఇట్లనే ఉండండి. 30 వచ్చినా 40 వచ్చినా 50 వచ్చినా 60 వచ్చినా చచ్చిపోయే ముందు రోజు వరకు కూడా ఇంతే హ్యాపీగా ఉండండి, ఇంతే ఎంజాయ్ చేయండి లైఫ్, బికాస్ దట్ ఈస్ వాట్ లైఫ్ మీన్స్ టు బి అండ్ దట్ ఈస్ హౌ లైఫ్ హ్యాస్ టు బి. ఎన్ని పైసలు సంపాదించినా ఏం చేసినా ఈ నవ్వులు ఇవి లేకపోతే వాళ్ళు బతికినా సచ్చినా ఒకటే అనిపిస్తుంది నాకు. సో మేక్ ష్యూర్ దట్ యు డూ దట్ అండ్ నెవర్ గెట్ ఇన్ టు దోస్ డిస్ట్రాక్షన్స్ ఇన్ లైఫ్. అంటే ఒకసారి తప్పు చేస్తే ఇక వెనక్కి తీసుకోలేని తప్పులు ఉంటాయి కదా, అవి ఒక్కటి చేయకుండా ఉండండి, అవి ఒక్కటి అందులో కాలు పెట్టకుండా ఉండండి. మిగతావన్నీ ఎన్ని చేసుకుంటే అన్ని చేసుకోండి, ఏం చేసుకుంటే అది చేసుకోండి. యు ఆర్ లీడింగ్ ద ప్రాపర్ లైఫ్, 100% బ్యూటిఫుల్ లైఫ్. సో లెట్ యువర్ లైఫ్ గో ఆన్ ద వే ఇట్స్ గోయింగ్ ఆన్. సో విష్ యూ ఆల్ ద బెస్ట్ హియర్. అండ్ నేనేమి స్పీచ్ కంక్లూడ్ చేస్తలేను, ఇంకా స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేస్తా. అయితే వినండి, అవును ఇదొక్కటి వినండి. నాకు 2 days బ్యాక్ ఒక ప్రాంక్ వీడియో చూసిన నేను. ఇట్ వాజ్ ప్రాంక్. చూస్తారా అప్పుడప్పుడు ప్రాంక్ వీడియోస్? ప్రాంక్ వీడియోసే అంటారు కదా అవి. యా, ప్రాంక్ వీడియో చూసిన. ఇట్స్ నాట్ ఎన్ ఇండియన్ వీడియో, ఫారిన్ వీడియో. అది అట్లాంటి వీడియో కాదు, మంచి వీడియో. అయితే గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ లివ్ ఇన్ లో అన్నారు. అయితే వాట్ దిస్ పర్సన్ హ్యాస్ డన్ టు హర్ గర్ల్ ఫ్రెండ్ ఈస్ ఆగు, అరే విను మస్తు ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద ఐఎమ్ గోయింగ్ టు టెల్ యూ సంథింగ్. మన షఫీ సార్ చెప్పిండు కదా, మీ జీవితంలో జాగృతి ఒక ఈ ఈవెంట్ని మీరు లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటారని. యా, సో జీవితంలో మీరు ఈ 10 నిమిషాలు కూడా 100% 10 ఎన్ని నిమిషాల్లో ఇప్పుడు చెప్పేది ఖచ్చితంగా గుర్తుంచుకుంటారు. ఇట్ టుక్ ఆఫ్ ఇన్ ఏ కామెడీ నోట్, బట్ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కామెడీ. మంచి ఎమోషనల్ విషయం చెప్తా. ఎమోషనల్ కాదు, రిలవెంట్, ప్రాక్టికల్ విషయం. అంటే నీలోనే అంతుంది, అగ్ని జ్వాలుంది, రగులుతుంది, లేయండి, పరిగెత్తండి చెప్పాను, 100% చెప్పాను. ఎక్స్ట్రీమ్లీ ప్రాక్టికల్ విషయం చెప్తా. విను మస్తు వినండి. ఇగో మీరు కూడా బాల్కనీ, ఇగో మీరు కూడా వినండి. యా, సో లిజన్. అయితే ప్రాంక్ వీడియోలో ఏం చేసిండంటే ఆయన గర్ల్ ఫ్రెండ్కి మంచి లాంగ్ లెంతీ బ్యూటిఫుల్ హెయిర్ ఉంది, కట్ చేసి పడేసిండు. హీ హెస్ కట్ ద హెయిర్. ఆ పిల్ల జుట్టు అంతా కట్ చేసేసి మొత్తం కింద పడేసిండు. ఆ పిల్ల పొద్దున్న లేచింది, మొత్తం కెమెరా పెట్టిండు, అంతా పెట్టిండు. పొద్దున్న లేచింది, చూసుకుంది, జుట్టు లేదు, ఇంతవరకే ఉంది. మొత్తం వితిన్ సెకండ్స్లో కళ్ళల్లో నీళ్ళు వచ్చినాయి. పోయి అద్దంలో చూసుకుంది, ఇట్లా అనుకుంటుంది, జుట్టు లేదు. ఏడుస్తుంది, బాధపడుతుంది, ఏం చేయాలో అర్థమైతలేదు. మస్తు జుట్టున్నప్పుడు మస్తు స్మార్ట్ ఉండే, తర్వాత గలీజ్ అయిపోయింది. అయితే పిచ్చి చేస్తుంది, కిందంతా జుట్టు ఉంది, పట్టుకుంది, చూస్తుంది, అంతా మెంటల్ చేస్తుంటే ఇక వచ్చిండు. ఆమె ఏడా హార్ట్ అటాక్తో చచ్చిపోతుందని వచ్చి ఆమెకు అన్నీ జుట్టు కట్ చేసినట్టు ఒక విగ్ లాంటిది పెట్టి ఏమో చేసిండు. నైట్ అయితే ఆమెకు అది తీసేస్తానే మొత్తం జుట్టు ఆమె ముందు ఎట్లుందో అట్లుంది. అదంతా ప్రాంక్ చేసిండు అనమాట. ఆమెకు వేరే వాళ్ళ జుట్టు అక్కడ పడేసి అంబియన్స్ ఎట్లా క్రియేట్ చేసిండంటే, నేను నీ జుట్టు కట్ చేసేసిన, నువ్వు ఇన్నేళ్ళ నుంచి కష్టపడి పెంచుకున్న హెయిర్ని ఐ హ్యావ్ కట్ ఇట్. సో షీ వాజ్ ఏమంటారు, హార్ట్ బ్రేక్ అయిపోయింది ఆ పిల్లది. మెంటల్ బిహేవ్ చేసింది. అండ్ ఇట్ వాజ్ నాట్ ఏ డ్రామా అయితే మనకు తెలిసిపోతుంది కదా ముందే, స్క్రిప్టెడ్ ఏం కాదు అది, మస్తు న్యాచురల్ ఉంది. మస్తు సర్ప్రైజ్ అయింది. ఆమెకు జుట్టు ఉంది అని చెప్తానే వచ్చింది, వాడిని గట్టిగా హగ్ చేసుకున్నది, థ్యాంక్ యూ చెప్పింది. ఫస్ట్ కొంచెం సీరియస్ అయింది, సీరియస్ అయినాక కూడా తర్వాత ఇక ఫారిన్ వీడియో కాబట్టి హగ్గుతో ఆగకుండా ఏమేమో అయిపోయింది. అయితే పాయింట్ చెప్తున్నా చూడు, లిజన్ టు మీ వెరీ కేర్ఫుల్లీ నౌ.
ఇట్ వాస్ ఆఫ్టర్ ఆల్ హెయిర్. మేబీ 3-4 years తర్వాత మళ్ళీ గ్రో అవుతుండే, 3-4 years కూడా పట్టదు, 1-1.5 year గ్రో అవుతుండేనేమో. ఓకే, ఒకవేళ హెయిర్ షార్ట్ ఉన్నా కూడా షీ కుడ్ హ్యావ్ లివ్డ్ హర్ లైఫ్ ద వే షీ వాంటెడ్ టు. ఆమెకు నచ్చినట్టే బతుకుతుండే, 2-3 daysలో అడ్జస్ట్ అయిపోతుండే, మంచిగా ఉంటుండే, అంత పర్ఫెక్ట్ ఉంటుండే. అయితే కూడా తనకు హార్ట్ బ్రేక్ అయ్యి మళ్ళీ అది ప్రాంక్ అని అర్థమయ్యి, నా జుట్టు వీడు కట్ చేయలేదు, జస్ట్ ప్రాంక్ చేసిండు, నా హెయిర్ ముందు ఎట్లుందో అట్లనే ఉందన్నప్పుడు ఆ పిల్ల మొహంలో ఒక ఆనందం వచ్చింది చూడు, దట్స్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటారు కదా, ఆ లెవెల్ ఆనందం వచ్చేసింది. ఐఎమ్ టెలింగ్ యూ, షీ హ్యాడ్ దట్ హెయిర్ ఈవెన్ బిఫోర్ దట్ నైట్, బిఫోర్ దట్ వీడియో, బిఫోర్ దోస్ 5-6 hours ఆఫ్ స్లీప్, షీ హ్యాడ్ ఇట్. బట్ షీ నెవర్ థాట్ ఆర్ ఎక్స్పీరియన్స్ దట్, అంటే అది నాకు ఉంది అని తను ఫీల్ కాలేదు ముందు. కానీ ఎప్పుడైతే నాకు పోయింది అన్నప్పుడు ఆ పిల్లకు దాని మీద విపరీతమైన పిచ్చి వచ్చింది. నా జుట్టు ఇంత బాగుండే కదా, నా హెయిర్ ఇంత బాగుండే కదా అని గుర్తొచ్చింది, అది కావాలని కోరుకుంది. తర్వాత బాయ్ ఫ్రెండ్ వచ్చి నేను ప్రాంక్ చేసిన, సారీ అని చెప్పి, నీ జుట్టు నీకే ఉంది అని చూపెట్టేసరికి ఆ పిల్ల కోలుకోలేక ఆకాశంలో ఎగురుతున్నంత హ్యాపీనెస్ తోని మనం గట్టి పట్టుకుంది, పిచ్చి చేసింది, ఇది నా జీవితం అనుకుంది, అయిపోయింది. లిసన్ టు మీ నౌ. అంటే ఎప్పుడైతే అది ఆ పిల్ల దగ్గర లేదో అప్పుడు షీ రికగ్నైజ్ ద వాల్యూ ఆఫ్ ఇట్, దాని విలువ అప్పుడు తెలుసుకుంది. అండ్ జస్ట్ ఇమాజిన్, మేబీ ఐఎమ్ బీయింగ్ టూ హార్ష్ హియర్, కొంచెం హార్ష్గా మాట్లాడుతుండొచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు నేను మాట్లాడేది, కానీ ఇప్పుడు ఒకటి చెప్తా, జాగ్రత్త వినండి. ఏదో క్రూయల్ సైకో ఫిలిం కాదు ఇది, అయినా చెప్తా. మీకు ఒకవేళ పండుకొని లేసేసరికి ఆ పిల్లకి జుట్టు లేదు కదా, అట్లా మీరు పండుకొని లేస్తానే మీ పేరెంట్స్లా ఒకరు, I shouldn't say this, I don't mean it, I'm really sorry to this for saying it, one of the parents you lost them అనుకుందాం. లేచి వాళ్ళ దగ్గరికి పోదాం అన్నప్పుడు నీ కాలు ఇక్కడికి ఇరిగిపోయింది అనుకుందాం. కళ్ళు చూద్దామంటే ఏం కనిపిస్తలేదు, ఎంత బ్లడ్ అయిపోతుంది, ఒక కండ్ల నుంచి రక్తం వస్తుంది అనుకుందాం. మీ తమ్ముడో చెల్లెలో సంబడి హ్యాస్ కిడ్నాప్డ్ దెమ్, ఎవరో రాబర్సో టెర్రరిస్ట్లో ఎవరో వచ్చి మిమ్మల్ని అంతా పట్టుకున్నారు, గన్స్ పెట్టిండ్రు అనుకుందాం. మిమ్మల్ని ఎంత బెదిరిస్తున్నారంటే మీ ఇల్లుని కాల్ చేసిండ్రు, మీ సర్టిఫికేట్లను కాల్ చేసిండ్రు, పిచ్చి చేస్తుండ్రు. యూ లాస్ట్ ఎవ్రీథింగ్ వాట్ యూ హ్యావ్ టిల్ నౌ. జస్ట్ ఇమాజిన్ టుమారో, ఈ నైట్ తర్వాత రేపు పొద్దున్న లేసరికి ఇదంతా జరుగుతుంది. ఇట్స్ ఎ క్రూయల్ ఎన్వైర్న్మెంట్. యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ సంథింగ్ యూ నెవర్ థాట్ ఇట్ వుడ్ హ్యాపెన్ టు యూ. అట్లాంటి జీవితం మీకు ఉంటుందని మీరు ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయాలి, అట్లాంటిది జరుగుతుంది. లేదో న్యాచురల్ డిజాస్టర్ లైక్ భూకంపమో ఏదో వచ్చేసింది, పిచ్చి అయిపోయింది. ఒకరి కాలు అక్కడ పడిపోయింది, ఒకరు ఇక్కడ పడిపోయింది, మనకు ఇష్టమైన వాళ్ళు ఎవ్వరు మన పక్కన లేరు, వాళ్ళు సఫర్ అవుతున్నారు. సంథింగ్ యాజ్ సచ్, ఆర్ అవర్ బాడీ పార్ట్స్ వి లాస్ట్ ఇట్, ఇమాజిన్. అండ్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దట్ మనకు ఇంతకుముందు షఫీ గారు చెప్పినట్టు కూడా అది కళ అని తెలిసిందో, లేకపోతే మీరు దేవుణ్ణి బలంగా కోరుకుంటే మీకు అన్ని రిటర్న్ ఇచ్చేసిండు అనుకుందాం. నథింగ్ బెటర్ దెన్ వాట్ యూ హ్యావ్ టుడే, నథింగ్ మోర్ దెన్ వాట్ యూ హ్యావ్ టుడే. వాట్ ఎవర్ యూ హ్యావ్ టుడే యూ గాట్ ఇట్ బ్యాక్. యూ లాస్ట్ ఇట్ ఫర్ ఎ నైట్. ఒక 5-6 గంటలు కోల్పోయిండ్రు, 5-6 గంటల తర్వాత అవి మీకు రిటర్న్ వచ్చేసినాయి. మేబీ ఇట్స్ ఎ డ్రీమ్ అనుకోవచ్చు, లేకపోతే ఒక పీడకల అనుకోవచ్చు, లేదా రియల్గా జరిగింది. సమ్ సూపర్ న్యాచురల్ పవర్స్ హ్యావ్ గివెన్ ఇట్ బ్యాక్ టు యూ లైక్ ఇన్ మూవీస్. జస్ట్ ఇమాజిన్, అమ్మయ్యా ఇది కలనా, చాలు అని దేవుణ్ణి మొక్కుకుంటాం. అమ్మయ్య నావి నాకు వచ్చేసినాయి, మా నాన్నకి ఏం జరగలేదు, మా తమ్ముడికి ఏం జరగలేదు, నా చెయ్యి నా దగ్గరనే ఉంది, నా కాళ్ళు ఇరిగిపోలేదు, నా కళ్ళు కనిపిస్తున్నాయి. సో దీస్ ఆల్ ఫీలింగ్స్ యూ స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ బెటర్ దెన్ వాట్ యు ఆర్ ఎక్స్పీరియన్సింగ్ టుడే. అంటే నేను ఏమంటున్నా అంటే, వాట్ వీఆర్ స్ట్రైవింగ్ ఫర్, అంటే ఏమైనా డిజైర్ చేస్తున్నా, ఏదైనా కావాలనుకుంటున్నా, వీఆర్ ఎయిమింగ్ ఫర్ సంథింగ్ బిగర్ దెన్ వాట్ వీఆర్ టుడే. బట్ వాట్ వీఆర్ టుడే ఈజ్ నథింగ్ లెస్ దెన్ ఎనీథింగ్ ఎల్స్. ఈ రోజు నీకు ఉన్నాయి చూడు, 2 కళ్ళు, 2 కాళ్ళు, 2 చేతులు, మీ ఫ్యామిలీ వేసుకోవడానికి బట్టలు, ఇవన్నీ వాట్ ఎవర్ యు ఆర్ హ్యావింగ్ టుడే, ద సెన్సెస్, ద ఆక్సిజన్ యు ఆర్ టేకింగ్ ఇన్ అండ్ లీవింగ్, ఎవ్రీథింగ్, చిన్న విషయాలు నీ దగ్గర ఏవైతే ఉన్నాయో, ఈరోజు ఇట్లా నవ్వుతున్నారు చూడు, పగలబడి అరుస్తున్నారు, అండ్ ఎక్స్పీరియన్సింగ్ సమ్ లైఫ్ ఇన్ ద యూనివర్సిటీ. ఒకలాంటి లైఫ్, ఒక స్టూడెంట్ లైఫ్ ఉంది, ఒక ఏజ్ ఉంది, అండ్ ద వే యూ హ్యావ్ డ్రెస్డ్ టుడే, మీ అటైర్స్ ఉన్నాయి చూడు ఈరోజు, అన్బిలీవబుల్. అంటే సో బ్యూటిఫుల్ ఎన్వైర్న్మెంట్. అంటే ఇట్లా డ్రెస్ కావాలి, ఇట్లా గ్రూమ్ కావాలని మీకు తెలిసింది. మీకు ఒక ఫ్రెండ్ సర్కిల్ ఉంది, కొందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, కొందరికి గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారు, కొందరికి అందరికంటే ఇంపార్టెంట్ ఫ్రెండ్స్ ఉన్నారు. సో ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంది. అండ్ డోంట్ ఎవర్ ఓవర్లుక్ ఇట్. చూస్తున్నట్టు వదిలేయకండి దీన్ని. ఎవ్రీడే స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్. ఎప్పుడు కోల్పోతామో అప్పుడే ఎక్స్పీరియన్స్ చేస్తామా? కోల్పోయినాక ఎక్స్పీరియన్స్ చేస్తే సినిమాలు కావు కదా, ప్రతిదీ కళనే కాదు కదా, ప్రతిదీ కళ అయితే బాగుండు అని మొక్కుకోలేం కదా. ఏమైనా డిజాస్టర్ జరిగిందంటే ఆ తర్వాత తిరిగి రాందు ఉంటుంది. అంటే మనకు అన్కంట్రోలబుల్స్ ఉంటాయి.
నోబడీ నోస్ వాట్ వుడ్ హ్యాపెన్ ద నెక్స్ట్ మినిట్, నెక్స్ట్ మూమెంట్. అట్లాంటప్పుడు మీ లైఫ్ ఎట్లుంది తెలుసా? అంటే ఎంతోమంది కలలు గలే జీవితం యు ఆర్ లివింగ్ ఇట్. ఎంతోమంది కలలు మీరు నిజంగా బతుకుతున్నారు. మీలాగుంటే చాలు అని దేవుణ్ణి రోజు దండం పెట్టుకునే జీవితాలు చాలా ఉన్నాయి. బయటికి పోయి చూడండి. ఇంత బ్లెస్డ్ లైఫ్ ఉంది మీకు. అండ్ యు ఆర్ జస్ట్ ఫార్చునేట్. ఇట్స్ నాట్ యువర్ హార్డ్ వర్క్, ఇట్స్ నాట్ యువర్ ఎఫర్ట్స్ వాట్ హ్యావ్ బ్రాట్ యూ హియర్. మీ ఎఫర్ట్స్ మిమ్మల్ని ఇక్కడికి తీసుకురాలేదు. మీరు కింద మీద కష్టపడి ఇక్కడికి రాలేదు. యు ఆర్ ఫార్చునేట్ దట్ యు ఆర్ హియర్ టుడే. అండ్ ఆ ఫార్చ్యూన్స్కి యూ హ్యావ్ టు రెస్పెక్ట్. అండ్ యు ఆర్ బ్లెస్డ్. నేను చెప్తాను కదా, యూ ఆల్ హూ ఆర్ ప్రజెంట్ హియర్, అక్కడ కూర్చున్న వాళ్ళు కూడా, యు ఆర్ రియల్లీ బ్లెస్డ్. అండ్ బీ థ్యాంక్ఫుల్ టు వాట్ యూ హ్యావ్. నేను చెప్తున్నా కదా, అమేజింగ్ లైఫ్ ఉంది. జస్ట్ ఆ సెన్స్లు ఉండండి. అంటే స్టార్ట్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. మజా వస్తుంది లైఫ్. మామూలు హైలైట్ అనిపించేది. సో దట్స్ సంథింగ్ ఐ రియలీ వాంటెడ్ టు సే. యూ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్. ఏదన్నా ఎక్స్ట్రా వస్తే అది బోనస్ అంతే. బట్ నథింగ్ అంటే ఒక్కటి కూడా తక్కువ లేదు మీకు. యు ఆర్ ఇండిపెండెంట్లీ ఇండివిజువల్లీ యూనిక్ ఉన్నారు. మస్తు హైలైట్ ఉన్నారు. ఏం జరిగినా అది బోనస్గా తీసుకోండి అంతేగాని నథింగ్ ఈజ్ రియల్లీ ఇన్ యువర్ కంట్రోల్. అండ్ ఇఫ్ యు ఆర్ ఫెయిలింగ్ ఇన్ సమ్ సబ్జెక్ట్స్ ఆర్ లవ్లో ఫెయిల్ అవుతున్నారు, లేకపోతే క్యాంపస్ రిక్రూట్మెంట్స్ వచ్చి ఫెయిల్ అవుతున్నారు అనుకో, డోంట్ బ్లేమ్ యువర్ సెల్ఫ్ ఫర్ దట్. యు ఆర్ నాట్ ద రీజన్, యు ఆర్ నాట్ ద ఓన్లీ రీజన్ ఫర్ దట్. మీరు ఒక్కరే దానికి కారణం కాదు. అర్రే చదివి ఉంటే పాస్ అవుతుంటేనేమో, అర్రే ఇంకొంచెం మంచిగా బిహేవ్ చేసి ఉంటే ఆ పిల్ల పడుతుండేనేమో, లేదా ఇంకొంచెం మంచి ప్రపోజ్ చేసి ఉంటే వాడు నన్ను ఒప్పుకుంటుండేనేమో, లేదా మా నాన్నతో కొంచెం ఎదిరించింటే ఈ పెళ్ళి జరగకుండేనేమో, లేదా జరుగుతుండేనేమో, నేను ఒప్పిస్తుంటేనేమో. అన్నిటికీ అన్ని ఫెయిల్యూర్స్కి మీరు బాధ్యులు కాదు. యు ఆర్ నాట్ ద రీజన్ ఫర్ ఎవ్రీ ఫెయిల్యూర్ అండ్ యు ఆర్ నాట్ ఈవెన్ ద రీజన్ ఫర్ ఎవ్రీ సక్సెస్ యూ గెట్. Don't feel proud of whatever you achieve in the future, and don't feel depressed for what you have not achieved or what you are not achieving in the future. ఎందుకంటే జస్ట్ మనం లాజికల్గా మాట్లాడదాం, ఎక్స్ట్రీమ్లీ లాజికల్ మాట్లాడదాం. ఒక 2 minutes నాకు మీరు చెప్పండి. ఇప్పుడు మీ పేరెంట్స్కి మీరు పుట్టినరు కదా, ఫ్లూక్లో అయితే పుట్టలే. అంటే ఫ్లూక్ అంటే ప్రాక్టీస్ చేసి, అంటే ఏమంటారు అది, అంటే అంటే నాకు చెప్పడానికి వస్తలేదు. లేదు అట్లా కాదు. నేను ఏమంటున్నా అంటే మీరు ఎక్కడనో కొంచెం తెలివి ఉన్న పేరెంట్స్కి పుట్టినరు మీరు, అందుకే విఐటీలు ఉన్నారు. కొంచెం మా పిల్లల్ని మంచి చదివిపియాలి అనుకునే పేరెంట్స్కి పుట్టినరు, అందుకే మంచిగా బట్టలు వేసుకున్నారు, మంచి చదువుకుంటున్నారు, మంచి బిహేవ్ చేస్తున్నారు. దాంట్లో మీ పాత్ర ఏం లేదు, మీ పేరెంట్స్ పాత్రనే ఉంది. ఆ పేరెంట్స్కి పుట్టాలి అనేది మీ చేతుల్లో లేదు. మీరు ఎక్కడనో బీహార్లా మారుమూల ప్రదేశంలో ఏదో పల్లెటూరులా ఏదో కూలి పని చేసుకుంటూ లేకపోతే ఏదో చెత్తబండి నడుపుకుంటున్న పేరెంట్స్కి పుట్టింటే, మీరు ఆ పేరెంట్స్కి పుట్టుంటే ఈరోజు ఇక్కడ ఉండకుంటారు కదా. అంటే వాట్ యు ఆర్ టుడే ఈజ్ నాట్ సంథింగ్ యూ హ్యావ్ ఎయిమ్డ్ ఫర్, ఇట్ జస్ట్ హ్యాపెన్ టు యూ. అండ్ మీ ఫ్రెండ్స్, మీ స్కూలు, నేను ఈ స్కూల్లోనే చదువుతా మమ్మీ అని ఎల్కేజీలో మీరు మీ పేరెంట్స్కి అడగలే కదా, వాళ్ళే వేసిండ్రు మిమ్మల్ని. ఆ పర్టికులర్ స్కూల్లో వేసిండ్రు, అక్కడ మీకు టీచర్స్, నాకు ఈ టీచరే కావాలని మీరు అడగలే. అక్కడ టీచర్ దొరికింది, ఆ ఎన్వైర్న్మెంట్ దొరికింది, అట్లాంటి ఫ్రెండ్స్ దొరికిండ్రు, అట్లాంటి అట్మాస్ఫియర్ దొరికింది. అట్లా 10th కంప్లీట్ చేసిండ్రు. 10th కంప్లీట్ చేసినాక ఇంటర్లో ఎంపీసీనో బైపీసీ అయితే ఉండరు కదా, ఎంపీసీనో ఏదో తీసుకున్నాక మీకు ఒక ర్యాంక్ వచ్చింది. ఆ ర్యాంక్లో మీ పాత్ర, అరే నాకు బెటర్ ర్యాంక్ వచ్చేది ఉండేనేమో, బెటర్ ర్యాంక్ వచ్చింటే బాగుంటుండేనేమో, లేకపోతే నాకు ఇంత హైలైట్ ర్యాంక్ వచ్చింది. ఈ దాంట్లో కూడా నీది పెద్ద పాత్ర ఏం లేదు, హార్డ్లీ 1-2%. రిమైనింగ్ థింగ్స్, నీకు టీచర్స్ ఎట్లా దొరికిండ్రు, నీ ఎన్వైర్న్మెంట్ ఎట్లా దొరికింది, నీకు ఫ్రెండ్స్ ఎట్లాంటి వాళ్ళు దొరికిండ్రు, నీకు ఎట్లాంటి అలవాట్లు అయినాయి, ఇవన్నీ కలిపి నువ్వు ఇంటర్మీడియట్ క్రాస్ చేసినావు, ఈరోజు విఐటీకి వచ్చినావు, విఐటీలో చదువుతున్నావు. రేపు పొద్దున జాబ్ రావడానికే నీ పాత్ర ఎంటుంటుందో రిక్రూటర్ వస్తాడు కదా, ఆయన ఆ రోజు మూడ్ ఎట్లుంది, ఆయన భార్యతో కొట్లాడకుండా వచ్చిండా, నేను తీసుకోబుద్ధి అవుతుందా లేదా, ఆ రోజు నీ మూడ్ ఎట్లుంది, నువ్వు మీ ఫ్రెండ్స్తో కొట్లాడినావా, టెన్షన్లు ఉన్నావా, నర్వస్ ఉన్నావా, మొత్తం ప్రిపేర్ అయిందంత ఎగిరిపోయిందా, ఉందా, ఎగ్జామ్ రాసేటప్పుడు ఏమవుతుంది అనేది ఎన్వైర్న్మెంట్లో ఉండే చాలా విషయాలు ఆ రోజు నీ మీద ఇంపాక్ట్ చూపింటాయి. ఇప్పుడు ఆ రోజు ఏమైనా నువ్వు వచ్చేటప్పుడు ఏదైనా యాక్సిడెంట్ ఏమైనా అయిందనుకో, నీకు ఎవడో నీకు గొద్దింది అనుకో, మొత్తం మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. ఆ రోజు మీకు ఎవడన్నా ప్రపోజ్ చేసిండు అనుకో, మనకి నో చెప్పాల్సి వచ్చింది అనుకో, మీ మైండ్ అంతా ఖరాబ్ అవుతుంది. లేకపోతే ఒకటి హరాస్ చేస్తున్నాడు అనుకో, మీ మైండ్ ఖరాబ్ అవుతుంది. సో మైండ్ ఖరాబ్ కావడానికి నువ్వు ఒక్కదానివే రీజన్ కావాల్సిన అవసరం లేదు, నువ్వు ఒక్కడివే, పక్కన ఏవేవో జరుగుతుంటాయి. అట్లా జరిగినందుకు నువ్వు విఐటీకి వచ్చినావు. రేపు పొద్దున కూడా నీ లైఫ్లో ఈ సొసైటీ చాలా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. అందువల్ల నీ లైఫ్ బాగానే ఉంటుంది, బాగా లేకుండా పోతుంది. ఎట్లున్నా కూడా నీ లైఫ్ అప్పటికి ఎట్లుందో ఆ బెస్ట్ పాసిబుల్ వేలో లీడ్ చేయడానికి ట్రై చేయండి, అంత తప్ప మనం ప్రత్యేకంగా చేయగలిగింది ఏం లేదు. బట్ ద థింగ్ ఈస్, కొన్ని తెలిసి తప్పులు చేస్తాం కదా, అవి చేయకుంటే 100% లైఫ్ మెస్మరైజింగ్గా ఉంటుంది. మా అక్క ఒక కథ చెప్పింది, అది కూడా నేను ఎక్కడ చెప్పలేదు, బట్ మైండ్ బ్లోయింగ్ అనిపించింది. ఒక్క కథ చెప్తా, మన లైఫ్లో అందరికీ బ్యూటిఫుల్గా సెట్ అవుతుంది. ఈ కథ ఏంటంటే, ఒక ఊర్లో, జనరల్గా ఊర్లల్లో కోతులు ఉంటాయి. మనకు వెల్లూరులో ఉన్నాయా కోతులు? అంటే కోతులు అంటే ఆ కోతులు కాదు,
అంటే కోతి పనులు చేసే మనుషులు కాదు, నిజమైన కోతులు చెట్టు మీద నుంచి చెట్టుకు దుంకుతుంటాయి చూడు. ఆ కోతులు కొన్ని ఊర్లల్లో ఎక్కువ ఉంటాయి. మీరు ఎప్పుడన్నా అట్లాంటి ఊరికి ఎప్పుడన్నా పోయినరా? ఫుల్ కోతులు భయపెడి, మొన్న వీడియోస్ రీల్స్ షార్ట్స్లో కూడా మొత్తం ఒక ఇంటినంతా కోతులు అటాక్ చేసినాయి, ఒక అపార్ట్మెంట్ని మొత్తం కోతులు. అంటే ఈ మధ్య కోతులు బాగా ఎక్కువైపోతున్నాయి. కోతుల్ని ఎట్లా పట్టుకుంటారు తెలుసా? అట్లాంటి కోతులు ఎక్కువైపోయినప్పుడు కోతుల్ని పట్టుకునే ఒక మెథడ్ ఉంటుంది. ఆ మెథడ్ ఎట్లుంటుందంటే, కోతులు ఒక దగ్గర స్టిల్గా ఉండయి, ఒక దగ్గర నుంచి ఒక దగ్గర దుంకుతుంటే మనుషులం కదా మనము, వాటిని పట్టుకోవడానికి మన పేస్ కానీ మన ఎఫర్ట్స్ కానీ మన ఎనర్జీస్ కానీ సరిపోవు. వీ హ్యావ్ టు ట్రాప్ చేసి పట్టుకోవాలి తప్పితే మనము దాంతో పోటీ పడి దానంత ఫాస్ట్ ఉరికి పట్టుకోలేం. పులులను దాన్ని పట్టుకున్నట్టు వలేసి కూడా పట్టుకోలేం. ఇట్స్ ఇంపాసిబుల్ టు క్యాచ్ ఎ మంకీ. దట్స్ ద రీజన్ మంకీ ఈజ్ నోన్ ఫర్ ఇట్స్ స్పీడ్. ఒక్క దగ్గర ఉండదు, చెంగుమని ఎగురుతుంటుంది అంటారు. కోతుల్ని పట్టుకోవడానికి ఏం చేస్తారంటే, ఒక ఇనుప పెట్టె, ఒక పెట్టె పెద్ద పెట్టెని పెడతారు. పెట్టి దానికి చిన్న హోల్ చేస్తారు. హోల్ చేసి దాంట్లో పల్లీలు, గ్రౌండ్ నట్స్, మక్కబుట్టలు, వాట్ యు కాల్ కార్న్, బఠానీలు, శనగలు, ఇట్లాంటివన్నీ కోతులకు ఏమి ఇష్టమో, కోతులు ఏవైతే తినడానికే ఇష్టపడతాయో అట్లాంటివన్నీ దాంట్లో వేస్తారు. బనానా పీసెస్ అవే వేస్తారు. కోతికి స్మెల్ చూస్తుంది, దాంట్లో అవి ఉన్నాయని తెలుస్తుంది. ఆ చిన్న హోల్ ఏదైతే చేసిండ్రో ఆ హోల్లో చెయ్యి పెట్టేస్తుంది. కోతి చెయ్యి పెట్టి దానికి ఎంత వీలైతే దాని చెయ్యి ఎంత కెపాసిటీని హోల్డ్ చేయగలిగితే అంత కలెక్ట్ చేసుకుంటుంది. లోపల నుంచి కలెక్ట్ చేసుకొని ఆ హోల్లో నుంచి చెయ్యి తీయడానికి ట్రై చేస్తుంది. చెయ్యి తీయడానికి ట్రై చేస్తున్నప్పుడు బికాజ్ ఇట్ వాజ్ ఎంప్టీ, ఇట్ వెంట్ ఇన్. బికాజ్ ఇట్స్ ఫుల్, ఇట్ కుడెంట్ పుల్ ఇట్ బ్యాక్. అంటే దాన్ని చెయ్యిని దాంట్లో నుంచి తీసేటప్పుడు దాని చెయ్యి ముందున్న సైజ్ కంటే పెద్దగా అవుతుంది, కాబట్టి ఆ హోల్ నుంచి బయటికి రాదు. ఆ 3-4 సెకండ్స్ ఏదైతే అది ట్రై చేస్తుంటుందో బయటికి తీయడానికి, బయటికి రాదు. ఒకవేళ అవన్నిటిని వదిలేస్తే బయటికి వస్తుంది. కానీ కోత ఏం ఫీల్ అవుతుంది అంటే, నేను కష్టపడి ఇవన్నిటిని నా చేతిలో నింపుకున్నా, ఎందుకు వదిలేయాలని దాంతో పాటే బయటికి తీయడానికి ట్రై చేస్తుంటుంది, రాదు. ఆ 3-4 సెకండ్స్ చాలు ఆ కోతిని పట్టుకోవడానికి. అది రానప్పుడు అది స్టిల్ ఉంటుంది కదా, అప్పటి వరకు ఎగురుతుంటుంది. ఒక దగ్గర స్టిల్ ఉంటానే వస్తారు, దాన్ని పట్టుకొని వెళ్ళిపోతారు. అట్లా దే రిపీట్ ద ప్రొసీజర్ ఫర్ ఎన్ నంబర్ ఆఫ్ మంకీస్. ఎన్ని మంకీస్ ఉంటే అన్ని మంకీస్ అక్కడికి వస్తాయి, చెయ్యి పెడితే తీసుకోవాలని ట్రై చేసే ప్రాసెస్లో అది ఒక దగ్గర ఆగిపోతుంది. ఆ 2-3 సెకండ్స్లో దాన్ని వచ్చి పట్టుకుంటారో తీసుకుపోతారు. దిస్ ఈజ్ ద ప్రాసెస్ ఆఫ్ క్యాచింగ్ ఏ మంకీ. మనం మంకీల నుంచి వచ్చినామంటాం కదా, మన బిహేవియర్ కూడా ఎగ్జాక్ట్లీ సేమ్ ఉంటుంది. ఎస్, వాట్ ఐ సెడ్ ఐ యాక్సెప్ట్ ఇట్. మన కంట్రోల్లో లేని విషయాలు 100,000, 1,000, లక్షలు ఉంటాయి, దాన్ని ఏం కూడా చేయలేం మనం. కానీ మన కంట్రోల్లో ఉన్న విషయాలు ఏం తెలుసా? దాని లోపల చెయ్యి పెడతాం కదా, మంకీలాగా పట్టుకుంటాం కదా, పట్టుకొని బయటకు తీయాలంటే రాదు కదా, ఇమీడియట్గా దాన్ని వదిలేస్తే మన చెయ్యి బయటికి వస్తుంది, మన జీవితం మన చేతులు ఉంటుంది. వదిలేయకుండా అట్లే పట్టుకుంటే మన జీవితం దాని కంట్రోల్లోకి పోతుంది. వాళ్ళు వచ్చి పట్టుకపోయి మనల్ని జూలనో దేంట్లోనో ఇస్తారు, ఒకవేళ చంపేస్తారో మనకు తెలియదు. ఇక్కడ ఆ పల్లీలు, శనగలు, బఠానీలు, మక్కపుట్టలు ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ మన డిస్ట్రాక్షన్స్. లైక్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్ యాజ్ సిగరెట్, మందు, పాన్ సైట్స్, కుడ్ బి లస్ట్. Love is a very pure thing. I don't comment on love. If you're genuinely liking someone, that's the most beautiful thing it can ever happen to a human being. So adi tappani wrong ani nenu ananu, but it has to be in a balance. It has to help you to grow. Your love story has to help you to achieve something big in life. It should not stop you from achieving something big in life. Adi ninnu aape enaka gunjaradu. That has to push you forward. Nathon phone maatladava, రాత్రంతా నాతోని ఫోన్ మాట్లాడు అనరాదు నీ లవ్ స్టోరీ. రాత్రంతా చదువుకోరా బాగుపడతావు అనాలి నీ లవ్ స్టోరీ. ఎప్పుడు నాతోనే ఉండాలని పట్టుకోరాదు నీ లవ్ స్టోరీ. వదిలేసి స్వేచ్ఛగా నీ లైఫ్ నువ్వు లీడ్ చెయ్యు, ఎప్పుడన్నా టైం ఉంటే ఆ టైం నాకు ఇయ్యు అనాలి మన లవ్ స్టోరీ. మన ఇష్టాలన్నింటినీ మార్చరాదు మన లవ్ స్టోరీ. మన ఫ్రెండ్స్ సర్కిల్ని చేంజ్ చేయరాదు మన లవ్ స్టోరీ. మన లవ్ స్టోరీ మన ఫ్రెండ్స్ని మనం ఎంత ఇష్టపడుతున్నామో అంత వాళ్ళు కూడా ఇష్టపడాలి, వాళ్ళు కూడా రెస్పెక్ట్ ఇవ్వాలి. నీకు నేను ఎక్కువనా నీ ఫ్రెండ్ ఎక్కువనా అనరాదు మన లవర్ ఎప్పుడు కూడా. నాకేమనిపిస్తుంది తెలుసా, నాకు ఒకసారి నాకు ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నారు. నాట్ ఏ లవర్ బట్ ఎ ఫ్రెండ్. అనదర్ వన్ ఈజ్ ఆల్సో ఎ ఫ్రెండ్. వన్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ అన్ఫార్చునేట్లీ ఎ గర్ల్, అదర్ బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ ఎ బాయ్. దిస్ గర్ల్ బికేమ్ లిటిల్ పొజెసివ్. ఇప్పటి స్టోరీ కాదు, కొంచెం కొన్ని సంవత్సరాల ముందు స్టోరీ. when we had no feelings for one another. Even today we don't have any feelings for one another, but you know, అయితే
ఆ పిల్ల నాకు ఏమడిగిందంటే, చాలా జాగ్రత్తగా వినండి, ఇది మస్తు ఇంపార్టెంట్ పాయింట్. నేను వాళ్ళతో ఎక్కువ స్పెండ్ చేస్తున్నా టైం, క్రికెట్ ఆడుతున్నాం, సినిమాకి పోతున్నాం, ఈ పిల్లని కొంచెం ఇగ్నోర్ చేస్తున్నా. ఇగ్నోర్ అంటే ఇగ్నోర్ చేస్తలేను, ఈ పిల్లకి ఇచ్చే టైం ఈ పిల్లకి ఉంది, వానికి ఇచ్చే టైం వానికి ఉంది, అంత మంచిగానే ఉంది. ఒకసారి నాకు వచ్చి అడిగింది, నీకు నేను ఎక్కువనా వాడు ఎక్కువనా? నేను ఒకటే మాట అన్నా, నువ్వు ఈ క్వశ్చన్ అడగనంత వరకు నువ్వు ఎక్కువ, అడిగినావు కాబట్టి వాడే ఎక్కువ. ఎంత బ్యూటిఫుల్ చూడు ఆ క్వశ్చన్. రేపు పొద్దున మీకు చాలామందికి అడుగుతారు ఇట్లాంటి క్వశ్చన్స్. ఆ క్వశ్చన్ అడిగినరు అంటే చాలు, దే డోంట్ డిజర్వ్ యువర్ లవ్, యువర్ లైఫ్ ఎఫెక్షన్, యువర్ ఫ్రెండ్షిప్. ఎవరు ఎక్కువ ఉండరు, ఎవరి ప్లేస్లో వాళ్ళు అట్లే ఉంటారు. నువ్వు ఎక్కువనా నేను ఎక్కువనా, అది ఎక్కువనా ఇది ఎక్కువనా, నీ క్రికెట్ ఎక్కువనా నేను ఎక్కువనా, సినిమాలు ఎక్కువనా నేను ఎక్కువనా, మీ అమ్మ ఎక్కువనా నేను ఎక్కువనా? పిచ్చి పట్టిందా? అమ్మ ఎక్కువనా నేను ఎక్కువనా ఏంది? మెంటలా? అవును, మీరు కూడా అడగకండి మీ గర్ల్ ఫ్రెండ్కి మీ నాన్న ఎక్కువనా నేను ఎక్కువనా. నాన్ననే, నువ్వే. నువ్వు ఇచ్చే బెనిఫిట్స్ నువ్వు ఇస్తావు, నాన్న ఇచ్చే బెనిఫిట్స్ నాన్న ఇస్తాడు. అమ్మ చేసేది అమ్మ చేస్తుంది, గర్ల్ ఫ్రెండ్ లవరు భార్య చేసేది భార్య చేస్తుంది. భార్య చేసేవన్నీ అమ్మ చేయది, అమ్మ చేసేవన్నీ భార్య చేయది, లేదా గర్ల్ ఫ్రెండ్ చేయది. మా అమ్మాయితే ఇట్లా చేస్తుండే, అమ్మ కాబట్టి అట్లా చేస్తుంది. నీ భార్య కూడా అట్లనే చేయాలంటే భార్య కూడా ఇంకొక అమ్మ అవుతుంది. నీ భార్య అమ్మ కాదు కదా, నీ భార్య నీ కొడుకుకి అట్లా చేస్తుంది, లేదా నీ కూతురుకి అట్లా చేస్తుంది. నీ భార్య నీకు మీ అమ్మ చూసుకున్నట్టే చూసుకోవాలంటే నువ్వు తలకిందులు తపస్సు చేసినా చూసుకోదు. భార్యలానే చూసుకుంటుంది, భార్య అలుగుతుంది, భార్య నిన్ను కొంచెం ఇబ్బంది పెడుతుంది, భార్య తన అవసరం చేస్తుంది. అమ్మనే, భార్యనే. మీకు రేపొద్దున ఫ్యూచర్లో యూజ్ అవుతుందని చెప్తున్నా, ఉత్తుగా చెప్తలేను. అయితే నేను ఏమంటున్నా అంటే, ఇగో మీరు కొన్ని గలీజ్ పనులు ఉంటాయి కదా, అట్లీస్ట్ స్టూడెంట్గా ఉన్నప్పుడు కొన్ని గలీజ్ పనులు ఉంటాయి. మీరు పెద్ద లైఫ్లో అచీవ్ చేసి కొంచెం పైసలు వస్తున్నాయి, నా లైఫ్లో నేను సెటిల్ ఉన్నా అన్నప్పుడు పీపుల్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. పీపుల్ ఓవర్లుక్, అరే పోన్రా వాడు సెటిల్ అయ్యిండు లైఫ్లో, వానికి మంచి ఇల్లు ఉంది, వానికి కారు ఉంది, వానికి ఉద్యోగం ఉంది, వాని లైఫ్ వానికి ఉంది, వాడు ఏం చేసుకున్నా తప్పు లేదు అనే దాంట్లో చూస్తారు. మీకు కూడా అట్లే చూస్తారు. కానీ స్టూడెంట్గా ఉన్నప్పుడు జస్ట్ ఇంకొక, అవును ఫస్ట్ ఇయర్ ఉన్నారా, సెకండా, థర్డా, అన్ని ఇయర్లు ఉన్నారా, all years ఉన్నారు కదా, మేబీ రఫ్గా ఆన్ అన్ యావరేజ్ లెట్ మీ సే 3-4 years. 3-4 years from now, don't get addicted to anything. I'm not asking you not to do anything. Do everything. Don't, అంటే వాటి కంట్రోల్లోకి మీరు వెళ్ళిపోకండి. ఆ కోతుల్ని ఎట్లా పట్టుకున్నారో అట్లా పట్టుకొని వెళ్ళిపోతారు. తర్వాత మీ లైఫ్ మీ కంట్రోల్లోకి సచ్చినా రాదు. సో వాటి కంట్రోల్లకు మీరు ఎట్టి పరిస్థితుల్లో పోకండి. నేను చెయ్యకండి అంటలేను, మళ్ళీ ఆలోచించండి, చెయ్యకండి అంటలేను. If you want to have fun with your friends, go and party, but do it in a limit. You want to bunk and go for a movie? Okay, 1 or 2 times it's absolutely fine. Because ఆ ఏజ్లో మీ అమ్మ నాన్నలు కూడా చేసి ఉంటారు, ఇప్పుడు మీ ప్రొఫెసర్స్ ఎవరు ఉన్నారు వాళ్ళు కూడా చేసి ఉంటారు. బట్ డోంట్ లెట్ యువర్ లైఫ్ గో అవుట్ ఆఫ్ కంట్రోల్. డోంట్ డూ సర్టెన్ థింగ్స్ వేర్ యూ కాంట్ పుల్ బ్యాక్ యువర్ లైఫ్. మీ లైఫ్ మీ చేతుల్లోకి మళ్ళీ రాని పని చేయకండి. ఎవరి కోసమో చెప్తలేను, మీ ప్రొఫెసర్స్ కోసం చెప్తలేను, మీ అమ్మ నాన్న కోసం చెప్తలేను. వాళ్ళకి ఏమైతుంది చెప్పు, అయ్యో నా కొడుకు ఇట్లా అయిపోయిందని కొంచెంసేపు బాధపడతారు. మీ ప్రొఫెసర్స్ అయితే వాళ్ళకి ఇన్ని వందల పిల్లల్లో ఒకరిద్దరు చెడిపోతే, వాడు మంచి స్టూడెంట్ ఉండే కానీ ఒకరోజు అట్లాంటి పని చేసిండు, చెడిపోయిండు. ఆ పిల్ల మంచి చదువుతుండే కానీ ట్రాప్లో పడిపోయింది, వాడిని నమ్మింది, లైఫ్ని ఖరాబ్ చేసుకుంది అని వాళ్ళ ఫ్రెండ్స్కో చుట్టాలకో ఎవరికో చెప్పుకుంటారు. ఒక రాత్రో ఒక రోజో చెప్పుకుంటారు, అయిపోయి నీ టాపిక్ని వదిలేస్తారు. మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని కన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ బాధపడతారు. కానీ లైఫ్ లాంగ్ సఫర్ అయ్యేది మీరే కదా, 100% మీరే కదా. సో నేనేమంటున్నా, డూ ఎవ్రీథింగ్ ఇన్ యువర్ లైఫ్, బట్ డోంట్ ఎవర్ గెట్ ఇన్ టు దోస్, అంటే వాటి కంట్రోల్లోకి పోకండి. యువర్ లైఫ్ హ్యాస్ టు బీ ఇన్ యువర్ హ్యాండ్స్. యువర్ హ్యాపీనెస్, యువర్ సారో, యువర్ ఎమోషన్స్, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బీ ఇన్ యువర్ కంట్రోల్. బికాస్ దేర్ ఆర్ సో మెనీ థింగ్స్ ఇన్ లైఫ్ విచ్ ఆర్ నాట్ ఇన్ అవర్ కంట్రోల్. ఇప్పుడు ఇక్కడ భూకంపం వచ్చి మొత్తం క్లిక్లో ఊగింది అనుకో, అది మన కంట్రోల్ లేదు. వీఆర్ హెల్ప్లెస్. నువ్వు మంచిగా కాన్షియస్గా డ్రైవ్ చేసుకుంటూ పోతున్నావు, యు ఆర్ నాట్ డ్రంక్, you are not in overspeed, you are very conscious about what you are doing, you have wore a helmet లేకపోతే సీట్ బెల్ట్ వేసుకున్నావు, మంచిగా పోతున్నావు. బట్ అవతల సైడ్ నుంచి ఒక లారీ డ్రైవర్ ఫుల్ తాగి వచ్చి డివైడర్ని గుద్ది వచ్చి నీ మీద పడ్డాడు. దో ఇట్స్ ఎ లగ్జరీ కార్, దో యూ హ్యావ్ ఎవ్రీ సేఫ్టీ మెజర్, ఇట్ వాజ్ ఎ హెడ్ ఆన్ కొల్యూషన్ and you died, or you lost your hand or a leg. It's not your mistake, it's something which is not in your control. Somebody has cheated you. Yes, to some extent maybe you should have been more careful, బట్ స్టిల్ చీటింగ్ కెన్ బి డన్ బై ఎనీవన్ ఎనీ టైమ్. ఎప్పుడు ఎవరైనా చేయొచ్చు. పక్కన నీ ఫ్రెండ్ పక్కన కూర్చున్నోడు కూడా చేయొచ్చు. యూ నెవర్ నో. చెయ్యడు మంచోడు అట్లా చూడకండి, మీ ఫ్రెండ్స్ అందరు మంచోళ్ళు. బట్ ఇన్ ఫ్యూచర్ ఎనీథింగ్ కెన్ హ్యాపెన్. మన కంట్రోల్లో లేని వాటిని ఎట్లయినా కంట్రోల్ చేయలేము. నేను చెప్తున్నా కదా, మీకు ఇంత బ్యూటిఫుల్ లైఫ్ ఉంది, యు ఆర్ హార్డ్లీ 20,
you have another, at least another 60 years of life, and in 80s I want you to be the way you are today. ఈ రోజు ఎట్లున్నారో, ఎట్లా నవ్వుతున్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారో, ఎంత ఎనర్జెటిక్ ఉన్నారో, ఏం గ్లో ఉంది మీలో, గర్ల్స్ అయినా బాయ్స్ అయినా మస్తు స్మార్ట్ ఉన్నారు. అరే అయ్యో బ్యూటీ ఈజ్ ఇన్ ద ఐస్ ఆఫ్ బిహోల్డర్ అంటారు. నేను ఎక్కడనో విన్నా, ఐఎమ్ నాట్ ష్యూర్ ఇట్ కుడ్ బి ట్రూ. నేను మా తమ్ముడు కూడా మాట్లాడుకుంటుంటాం. అది మనము మనసులో మంచి ఆలోచించి, మనం మంచిగా బిహేవ్ చేస్తూ, మన ఫ్రెండ్స్ గురించి మంచిగా ఆలోచిస్తూ, మనం ఎవ్వరికి ద్రోహం చేయాలి, మోసం చేయాలి అనే ఉద్దేశాలు మన మైండ్లో లేనప్పుడు మనం ఆటోమేటిక్గా అందరికీ మంచిగా కనిపిస్తామంట. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ఫీచర్స్ యూ హ్యావ్, వాట్ హైట్ అండ్ పర్సనాలిటీ యూ హ్యావ్, వాట్ కైండ్ ఆఫ్ ఎ పర్సన్ యూ ఆర్, వాట్ కలర్ కాంప్లెక్షన్ యూ హ్యావ్ పక్కన పెట్టేసాయి. ఈ కలర్, కాంప్లెక్షన్, క్యాస్ట్, బ్రీడ్ ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నీ చిల్లర మనుషులు, ఏ పనికి మాలిన మనుషులు మాట్లాడే మాటలు ఇవి. వీటిని పెద్ద పట్టించుకోక, ఎందుకంటే నీ చేతుల్లో లేదు. నువ్వు ఈ కులంలో పుట్టాలి, ఈ లాంగ్వేజ్ మాట్లాడుతూ పుట్టాలి, ఈ కలర్లో పుట్టాలి, ఈ హైట్లో పుట్టాలి అనేది నీ చేతుల్లో లేదు. ఒకవేళ నేను పొట్టిగున్నా అని నేను బాధపడుతుంటే వానికంటే మూర్ఖుడు లేడు, పొడుగున్నా అని సంతోషపడుతుంటే వానికంటే మూర్ఖుడు లేడు. ఎందుకంటే పొడుగు పొట్టి అనేది మన చేతుల్లో లేదు, తెలుపు నలుపు అనేది మన చేతుల్లో లేదు. నేను ఇట్లా వస్తున్నా, బ్లాక్ కలర్ కారు పోతుంది, నేను పోతున్నా, నన్ను ఓవర్టేక్ చేసి ఒక బెంజ్ కారు, ప్యూర్ బ్లాక్ కలర్ కారు పోయింది. నాకు చూస్తానే జెలసీ వచ్చింది. ఇంత హైలైట్ ఉంది ఏంది కలర్, ఇంత హైలైట్ ఉంది ఏంది కార్ అనిపించింది. కార్ ఏమో బ్లాక్ కలర్ మస్తు అనిపిస్తుందా, మనిషి ఏమో మస్తు అనిపించాడా? పిచ్చా ఏమన్నా? మనుషులకు మెంటల్ ఎక్కిందా? నాకు అర్థంగా. చిన్నప్పుడు తల్లి కన్సీవ్ చేసి హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి అయ్యో నల్లగా పుట్టింది, అర్రే అబ్బా ఎంత తెలుపు నలుపు అనేది చిన్నప్పటి నుంచి మన సొసైటీ మన మైండ్లకు ఎక్కిచ్చి, తెలుపు అంటే మంచిది, నలుపు అంటే మంచిది కాదు, హైట్ అంటే మంచిది, పొట్టు అంటే మంచిది కాదు, ఇట్లాంటివన్నీ మైండ్లకు ఎక్కించుకున్నాం. నేను మా తమ్ముడు ఉంటే కూడా మస్తు మంది అంటుండ్రి, వీడేంది నల్లగా ఉన్నాడు, తమ్ముడు ఏం తెల్లగా ఉన్నాడు అని. మస్తు బాధ అవుతుంది చిన్నప్పుడు. అయితే అంటే చిన్నప్పుడు బాధ అవుతుండే, తర్వాత అర్థమైంది నేను మస్తు స్మార్ట్ ఉంటా, మస్తు హైలైట్ ఉంటా అని. అంటే లేదు అంటే ఎట్లున్నా ఫస్ట్ మనది మనము, వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ద వే వి లుక్, యూ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ ద వే వి టాక్, వీ హ్యావ్ టు బి ప్రౌడ్ ఆఫ్ అవర్ సెల్స్. ఒక కొటేషన్ చదివినా, నేను రాసింది కాదు కానీ మంచి అనిపించింది. మనము ఎవరి దృష్టిలో, అంటే ఇది కొటేషన్ ఏం చెప్పిందంటే, మనం ఏదో పెద్ద కొండ మీద నుంచి పడిపోయినా బతికే ఛాన్స్ ఉంటుందంట, మనం ఒక పెద్ద బిల్డింగ్ నుంచి పడిపోయినా బతికే ఛాన్స్ ఉంటుందంట, కానీ మన దృష్టిలో మనం పడిపోతే బతకలేమంట. సో మన దృష్టిలో మనం ఎప్పుడు పడిపోకుండా ఉండాలి. అవతల దృష్టిలో మనం ఏమనుకుంటే మనకేమి, మనకు చెప్తారు కదా, ఒక 2000 రూపీస్ నోట్, మా వంశీ చెప్పినట్టు, ఇప్పుడు నా దగ్గర 2000 రూపీస్ నోట్ ఉందనుకో, లేదు మొన్న మా డాడీ దగ్గర తీసుకున్న 2000 రూపీస్ నోటు ఒకటే, దొరుకుతలేవు బయట మార్కెట్లో. అవును దొరుకుతున్నాయా 2000 రూపీస్? సర్క్యులేషన్లో చాలా తక్కువనే ఉందా ఎవరి దగ్గర? 2000 రూపీస్ నోట్లో ఓన్లీ 500 ఉన్నాయి. 2000 రూపీస్ నోట్స్ ఆర్ నాట్ బీయింగ్ సర్క్యులేటెడ్. మా డాడీకి నేను ముందే మా డాడీతో కన్వర్జేషన్లో 2000లో కనిపిస్తలేవు అదంటే, అరే మొన్న ఒకటి ఇచ్చిండ్రా నేనే వద్దన్నా, అవి చెల్లుతలేవంట. అదంటే అట్లా కాదు, తీసుకో నాకు కావాలని. మా డాడీకి 2000 రూపీస్ నోటు నాకు ఎప్పుడైనా దొరికితే ఇయ్యు అంటే, మా డాడీ 2 రోజుల తర్వాత నా దగ్గర 2000 ఇచ్చిండు. ఉత్తగియలే, నా దగ్గర 400-500 తీసుకొని ఇచ్చిండు. అంటే మస్తు డాడీ కదా, ఊరికే ఫ్రీగా ఇస్తున్నాడేమో అనుకున్నా, మస్తు కమర్షియల్ అయిపోయింది మా డాడీ. అయితే 5 అడుగుతున్నాడు, 500 ఇవ్వాలంట. నేను మ్యాథ్స్లో మస్తు షార్ప్ కాబట్టి 4 ఇచ్చిన. ఇది చాలా రేర్, ఇది నాకు 5 ఇయ్యు 500 అంటే అట్లా ఇయ్య డాడీ అని 4 ఇచ్చిండు. పెట్టుకొని ఫ్రెండ్స్తోని మంచిగా పార్టీ చేసుకున్నాం, పొద్దున్న లేచి చూస్తే పర్సులో 2000 లేదు. ఎవడో బిచ్చపోడు తీసుకొని వెళ్ళిపోయిండు. నా ఫ్రెండ్ గాడు ఎత్తేసిండు. దాంతో ఏం కొన్నాడో ఏం చేసిండో, 4-5 ఉన్నారు ఫ్రెండ్స్, ఒక్కొక్కరి పర్సు పోయి చెక్ చేయలేము కదా, నేను తీయలే అని అవుతున్నారు. అంటే తీసేసుకున్నారు, ఎప్పుడైనా పోయినప్పుడు తీసుకుంటా. అయితే ఎందుకు గుర్తొచ్చిందంటే, ఒక 2000 రూపీస్ నోట్ ఉందనుకో, అంటే ఇదేదో చూసిన వీడియో కాపీ కొట్టినా అనుకోకండి, మంచిగా అనిపించింది చెప్తున్నా. ఒకడు ఉంటాడు స్టేజ్ మీద, ఒక మోటివేషనల్ స్పీకర్ వస్తాడు, మాట్లాడతారు. ఆయన మంచిగా ఏం చెప్పిండంటే, నా జేబులో 2000 రూపీస్ నోట్ ఉంది అని చూపించి ఎవరెవరికి కావాలంటే అందరి చేతులు ఎత్తిండు. తర్వాత దాన్ని నలిపేసిండు, పిసికేసిండు. ఇట్లా నలిపి ఎవరెవరికి కావాలన్నాడు, మళ్ళీ అందరి చేతులు ఎత్తిండ్రు. దాన్ని కింద పడి తొక్కేసిండు. దాన్ని తొక్కి పిచ్చి యాక్చువల్గా డబ్బును తొక్కరాదంటారు, లక్ష్మీదేవి అంటాడు, ఆయన నమ్మడేమో దేవుణ్ణి. తొక్కి పడేసి ఎవరెవరికి కావాలన్నాడు. అదేం చిరిగిపోలే, ఏం కాలే, తొక్కిండు. అందరికి కావాలన్నాడు, అందరి చేతులు ఎత్తిండు. అప్పుడు ఆయన చెప్పిండు చూడు, మైండ్ బ్లోయింగ్ విషయం. ఏమన్నాడంటే, ఇప్పుడు 2000 రూపీస్ నోట్ ఫస్ట్ ఫ్రెష్గా మంచిగా ఉండే నీట్గా, ఎవరికి కావాలంటే అందరు లేపిండ్రు. తర్వాత నలిపేసిన అయితే కూడా అందరు లేపిండ్రు, తొక్కిన అయితే కూడా అందరు లేపిండ్రు.
2000 వర్త్ రూపీస్ నోట్ విల్ రిమైన్ 2000 నో మ్యాటర్ వాట్. ఏం జరిగినా, దాన్ని ఎంత నలిపేసినా, తొక్కేసినా, ఏం చేసినా, ఎంత దరిద్రంగా తయారు చేసినా దాని వర్త్ మాత్రం ₹1 కూడా తగ్గదు. సేమ్ మన లైఫ్ కూడా. అవతలోళ్ళు మన లైఫ్ని ఏం చేసినా, మనల్ని యూజ్ చేసుకున్నా, మనల్ని చీప్గా చూసినా, మనకు వాల్యూ ఇవ్వకపోయినా, మనకు రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, మనల్ని వేస్ట్ గాళ్ళు అనుకున్నా, మన లైఫ్ వర్త్ మాత్రం అంతే ఉంటుంది. అంటిల్ అండ్ అన్లెస్ యూ డోంట్ ట్రీట్ యువర్ సెల్ఫ్ లో, యూ డోంట్ మేక్ ఇట్ లో బై యువర్ సెల్ఫ్. మీ దృష్టిలో మీరు అరే నా బతికింతే, మా తమ్ముడు అన్నాడు కదా, శివుడు ఎప్పుడు కూడా నాకు మస్తు బాధ అవుతుంది అని మాట్లాడాడు అన్నాడు. నిజమే కదా, దేవుడు ఎప్పుడు అట్లా మాట్లాడాడు. ఒకసారి మీరు మిలిటరీ ఆర్మీ పీపుల్ని చూస్తే, వాళ్ళు తప్పు చేసిండ్రు అనుకో, ఎప్పుడైనా ఆర్మీ, అవును, ఎప్పుడైనా మీకు ఏమైనా ఫ్రెండ్స్ ఉన్నారా హూ వర్క్ ఫర్ ద నేషన్, ఇన్ ద మిలిటరీ, ఇన్ ద ఆర్మీ, ఇన్ ద డిపార్ట్మెంట్? వాళ్ళు తెలుసా, అవునవును, కాదు, వాళ్ళు తప్పులు చేస్తారు. ఈవెన్ దే డూ మిస్టేక్స్. వాళ్ళ సుపీరియర్స్ పిలుస్తారు కదా, వాళ్ళు తప్పు చేసిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిడతారు. ఇష్టం వచ్చినట్టు తిడితే వాళ్ళు ఏమంటారు తెలుసా? సారీ సార్ అంటారు. సారీ సార్, ఐఎమ్ సారీ సార్ అన్నారు. సారీ సార్ అంటే వాళ్ళ సారీ ఎంత గట్టిగా ఉంటుంది అంటే, ఎస్ సార్, ఐ హ్యావ్ కమిటెడ్ ఎ మిస్టేక్, ఐ విల్ నాట్ రిపీట్ ఇట్. I know we are human beings, will commit a mistake. Even I have done a mistake, I will not repeat it. వాళ్ళు సారీని ఎట్లా చెప్తారంటే, అరే కొడతారా నిన్ను అన్నట్టు చెప్తారు. సారీ సార్, థ్యాంక్ యూ సార్ చెప్పినట్టు గర్వంగా సారీ సార్ అంటారు. ఎంత బ్యూటిఫుల్ లెసన్ ఉంది. వీ హ్యావ్ టు రెస్పెక్ట్ అవర్ సెల్ఫ్స్ టు దట్ ఎక్స్టెంట్, వీ హ్యావ్ టు లవ్ అవర్ సెల్ఫ్స్ టు దట్ ఎక్స్టెంట్. అండ్ మన వాయిస్, మన 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 యాటిట్యూడ్ ఎప్పుడు కూడా ఎవరి కోసం కూడా తగ్గించుకోరాదు. నాకు మస్తు మంది అంటారు, మస్తు యాటిట్యూడ్ రా, నీకు యాటిట్యూడ్ రా అంటే బరాబర్ ఉంటుంది రా భయ్. అంటే యాటిట్యూడ్ ఎందుకు ఉంటుంది? నేను ఏమంటే తెలుసా, యాటిట్యూడ్ అంటే మా కొటేషన్స్లో ఉంటుంది, యాటిట్యూడ్ అంటే ఒకరిని లో చేయడం కాదు. ఇట్స్ నాట్ లుకింగ్ చీప్ ఎట్ పీపుల్, ఇట్స్ నాట్ షోయింగ్ దెమ్ దేర్ వాల్యూ, ఇట్స్ నాట్ దట్ ఫీలింగ్ ప్రౌడ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. నో, యాటిట్యూడ్ అంటే ఒకరిని లో చేయడం కాదు, యాటిట్యూడ్ అంటే ఒకరిని లవ్ చేయడం. ట్రీటింగ్ ఎవ్రీ వన్ విత్ లవ్, ఎఫెక్షన్ అండ్ రెస్పెక్ట్, ఈవెన్ దట్స్ అన్ యాటిట్యూడ్. మెయింటైన్ ఎ రైట్ యాటిట్యూడ్ అంటారు కదా. వీ హ్యావ్ టేకెన్ ఇట్ ఇన్ ఏ రాంగ్ వే. తప్పుగా చూసుకున్నాం అది, తప్పుగా చేసుకున్నాం అది, బట్ అదర్వైజ్ నో, నాట్ ఎట్ ఆల్. ఇట్స్ అ బ్యూటిఫుల్ థింగ్, 100% అదొక వండర్ఫుల్ థింగ్. సో దట్స్ సంథింగ్ ఐ రియల్లీ వాంటెడ్ టు సే. అండ్ ఇంకొక విషయం చెప్తా బిఫోర్ ఐ కంక్లూడ్. ఇది నాకు మస్తు ఇష్టమైండేది. అంటే ఐ డోంట్ నో వెదర్ ఐ కుడ్ సే ద వే వంశీ హ్యాస్ సెడ్ ఇట్. ఇది నాకు చాలా ఇష్టమైన కొటేషన్, కానీ గుర్తొస్తుందో రాదో గుర్తొస్తలేదు, అంటే అర్థమవుతలేదు. బట్ మీరంతా మంచోళ్ళు కాబట్టి ఎక్రియర్ అనే నమ్మకంతో మధ్యలో మర్చిపోతే సెటైర్లు అయ్యారు, పంచులు అయ్యారు అనే కాన్ఫిడెన్స్తో చెప్తున్నా. ఇగో మనమంతా ఒకటి. నేను ఇక్కడ నిలబడినా కాబట్టి నేనేదో వేరు, నా మీద పంచులు సెటైర్లు వేయాలనుకోకండి. నాకు మీరంటే మస్తు ఇష్టం, చాలా పెద్ద ఫ్యాన్ నేను మీకు, డైహార్డ్ ఫ్యాన్ నేను మీకు. అబద్ధం చెప్తలేను, నేను జాబ్ వదిలేసిన అని. అవును, నా గురించి అంత మంచి ఇంట్రడక్షన్ ఇచ్చిండ్రు, అరే అంత హైలైట్ అని నేను అనిపించింది. థ్యాంక్ యూ, అది మస్తు అనిపించింది. అయితే జాబ్ ఎందుకు వదిలేసిన? సింపుల్ రీజన్, పెద్ద రీజన్స్ లేవు. అందరూ, సారీ టు సే దిస్, కానీ కలీగ్స్ అందరూ 45-50 ఏజ్ వాళ్ళు ఉన్నారు. గవర్నమెంట్ జాబ్స్ చేసిన, సిటీఓగా చేసిన, బ్యాంక్లో చేసిన, వాళ్ళ కాన్వర్జేషన్స్, వాళ్ళతో టైం స్పెండ్ చేస్తుంటే చచ్చిపోబుద్ధి అవుతుండే నాకు. ఎందుకు అర్థమే కాకుండే. అంటే మీ ఏజ్ గ్రూప్ ఉంది కదా, ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్ ఎనీవన్. మా డాడీ మా మమ్మీది కూడా ఏజే ఉంటుంది కదా, 50+. వాళ్ళని ఏం తక్కువ చేస్తలేను. నాకెందుకో చిన్నప్పటి నుంచి కూడా కాలేజ్ లైఫ్, కాలేజ్ స్టూడెంట్స్, మీ ఎనర్జీస్, పిచ్చోండి నేను, మెంటల్. నాకు మీరంటే చిన్నప్పుడు కూడా పిచ్చే ఉంటుండే. తర్వాత క్లాసులు చెప్పడం స్టార్ట్ చేసిన, అప్పుడైతే ఇక ఇది కదా జీవితం ఇప్పుడు మిమ్మల్ని చూస్తున్నా కదా. ఈరోజు సండే కదా, సండే అంటే హాలిడే కదా. ఈరోజు ఒకవేళ సెషన్ లేకుంటే ఎంత డిప్రెస్డ్ ఫీల్ అవుతుంది తెలుసా నేను ఇంట్లో. నాకు ఇట్లా సెషన్ ఉండి ఇట్లా మిమ్మల్ని చూస్తుంటే ఏమో చెప్పలేనంత ఆనందం వస్తుంది. గర్ల్స్ ఒకటే కాదు, బాయ్స్ని చూస్తున్నా వస్తుంది. అట్లని ఏమి అంటే తేడా ఏం లేదు, కానీ మస్తు ఇష్టం మీరు అంటే నాకు. అంటే సచిన్ టెండూల్కర్ ఫ్యాన్ ఉంటాడు చూడు, సచిన్ టెండూల్కర్ బొమ్మ వేసుకొని జెండా తిరుగుతుంటాడు చూడు స్టేడియంలో, అట్లనే నేను స్టూడెంట్స్కి మస్తు ఫ్యాన్. అందుకే ఏం చేసిన అంటే లైఫ్ లాంగ్ స్టూడెంట్స్తో ఉండే ప్రొఫెషన్ ఏది ఉంటుంది అని ఆలోచించిన. టీచర్ తప్ప ఇంకేది ఉండదు. సో టీచర్ అయినా, యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ చెప్పడం స్టార్ట్ చేసిన.
యాప్టిట్యూడ్ అనే సబ్జెక్ట్ ఇట్లనే సెమినార్ హాల్లో మినిమం 300 స్టూడెంట్స్ ఉంటారు, తక్కువ ఉంటే చెప్ప నేను. ఇట్లనే సెమినార్ హాల్లో 300 స్టూడెంట్స్కి యాప్టిట్యూడ్ 6 hours. మా తమ్ముడు నాతో జాయిన్ కాకముందు 6 గంటలు ఒక్కడనే చెప్తుంటే, మా తమ్ముడు వచ్చినాక 3 గంటలు షేర్ చేసుకున్నాం. 6 గంటలు కదలకుండా 3 hours బిఫోర్ లంచ్, 3 hours ఆఫ్టర్ లంచ్ చెప్తుంటే ఆబ్వియస్గా నేను సబ్జెక్ట్ ఎంత మంచి చెప్పినా మైండ్ బ్లోయింగ్ చెప్తా, హైలైట్ చెప్తా, అంటే ప్రమోషన్ చేసుకుంటలేను కానీ చెప్తున్నా, మంచి చెప్తా. యాప్టిట్యూడ్ మీకు తెలుసా? యాప్టిట్యూడ్ అంటే అదే జాబ్స్కి పనికొస్తుంది. అరే మామూలు చెప్పా, పెన్ను పేపర్ లేకుండా ఇట్లా ఆన్సర్లు వస్తాయి, మస్తు చెప్తా. అంతా హైలైట్ చెప్తుంటే కూడా బోర్ ఫీల్ అవుతారు కదా 3 hours కూర్చోవాలంటే. అప్పుడు చిన్న కథలు చెప్పడం స్టార్ట్ చేసినాం. ఆ చిన్న కథలు చెప్పడం స్టార్ట్ చేస్తే అందరూ కథలు చెప్పడం స్టార్ట్ చేస్తేనే ఫోన్లు తీసి రికార్డ్ చేయడం స్టార్ట్ చేసి మాకు తెలియకుండానే యూట్యూబ్లో అప్లోడ్ చేసిండ్రు. చేస్తే అది సౌండ్ క్వాలిటీ ఏం లేకుండానే వైరల్ అయినాయి ఫస్ట్ 2-3. అప్పుడు అర్థమైంది, ఓహో మేము కథలు ఇంత మంచి చెప్తామా అని యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి, ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి, ఫేస్బుక్ ఓపెన్ చేసుకొని కథలు చెప్పడం స్టార్ట్ చేస్తే మీరు అందరూ మస్తు మెచ్చుకున్నారు, కింద మంచి కామెంట్స్ పెట్టినారు. అది ఈరోజు ఇక్కడికి తీసుకొచ్చింది. ఇది కూడా లక్కే అంటే ఇది కూడా నా చేతుల్లో ఏం లేదు, ఇట్ జస్ట్ హ్యాపెండ్ ఇన్ మై లైఫ్. అండ్ మా తమ్ముడు జాయిన్ కావడం నాతోని ఎంత అంటే షఫీ గారు చెప్పినట్టు అనుకున్నది చేస్తే సక్సెస్ అన్నాడు కదా, కలలు కంటుంటాం తెలుసా, అంటే డ్రీమ్స్ తెలుసా, ఇట్లా నిలబడాలి. ఇది కూడా డయాస్ కూడా ఈరోజు నేను అక్కడ ఇట్లా మైక్ పట్టుకొని ఉండను అక్కడ తిరుక్కుంటా మాట్లాడదాం అనుకున్నా. అదే నేను జనరల్గా చేసేది అదే, కానీ ఇక్కడ విఐటి అని చూసిన అంటే ఇది ఎంత పర్ఫెక్ట్ అనిపించింది అంటే, ఇట్లా ఒక ప్రొఫెషనల్స్ ఇట్లా మాట్లాడతారు చూడు, అట్లా మాట్లాడబుద్ధి అయింది. సో ఇట్లా మాట్లాడుతున్నా. అయితే ఏదో చెప్తున్నా, మధ్యలో కన్ఫ్యూజ్ అయినా. ఏం చెప్తున్నా? మా తమ్ముడు ఎప్పుడు చెప్పలే, ఏ వీడియోలో చెప్పలే. ఒకవేళ మా తమ్ముడు నాతోని లేకపోయింటి ఈరోజు, ఇఫ్ హీ వాజ్ నాట్ విత్ మీ టుడే, ఇఫ్ హీ హ్యాడ్ చోజన్ సమ్ అదర్ ప్రొఫెషన్, ఇఫ్ యూ హ్యాడ్ బీన్ సమ్ అదర్ ప్రొఫెషన్, వేరే ప్రొఫెషన్ చేసుకుంటే అట్లా పోయింటే మాత్రం, వానికి ముందు కూడా నేను సెషన్స్ ఇచ్చిన, క్లాసెస్ చెప్పిన, ఇదంతా చేసిన, వాని తర్వాత కూడా చేస్తున్నా. అంటే దేవుడా, నేచరా, ఫ్లూక్లో జరిగిందో తెలియదు కానీ తమ్ముడుగా పుట్టిండు. అంటే వాని ముందు చెప్పాలంటే సిగ్గు అవుతుంది కొంచెం బయటికి. అయితే వినకు, అయితే అదృష్టంని పెద్ద నమ్మ. నా స్పీచ్లు వింటే నేను లక్ ఫ్యాక్టర్ని అసలు నమ్మను. నేను నా స్పీచ్లలో ఉంటుంది. బట్ టుడే ఐ కరెక్ట్ మై సెల్ఫ్ ఓన్లీ ఫర్ వన్ రీజన్, ఫర్ మై బ్రదర్. దట్స్ అ ప్యూర్ లక్ ఐ గాట్ ఇన్ మై లైఫ్. ద ఓన్లీ లక్ ఈజ్ మై బ్రదర్. అదృష్టం ఇప్పుడు మల్లారెడ్డి చెప్పినట్టు, అదృష్టం కష్టపడ్డా, పాలు అమ్మినా, కాలేజీలు పెట్టినా అని చెప్పిన కాదు, ఇంత అప్డేటెడ్ ఉన్నారు. కానీ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు కంగ్రాచులేట్ ఆల్ ఆఫ్ యూ ఫర్ ఆర్గనైజింగ్ తెలుగు ఈవెంట్ ఇన్ ఏ స్టేట్ విచ్ ఈస్ నాట్ ఏ తెలుగు స్టేట్. అంటే ఏడ కూడా ఉండదు తెలుసా. అంటే నాకు తెలిసి ఎక్కడన్నా నన్నైతే ఎక్కడ పిలవలేదు. నాకు ఎక్కడనో వేరే స్టేట్కి పిలిచి తెలుగులో స్పీచ్ ఇవ్వమని ఇంతవరకు అనలేదు. వేరే స్టేట్కి పిలిచినా ఖచ్చితంగా హిందీలోనో ఇంగ్లీష్లోనో మాట్లాడమని అడుగుతారు. ఇంగ్లీష్ హిందీ వస్తేనే పిలుస్తామంటారు. మీరు తెలుగులో ఇయ్యరాదు అని చెప్తారు నాకు. వేరే స్టేట్కి పిలిచినప్పుడు తెలుగులో మాట్లాడకండి సార్, ఎవరికి అర్థం కాదు, తెలుగులో మాట్లాడు. ఇట్లా వేరే స్టేట్కి పిలిచి తెలుగులో మాట్లాడమంటున్నారు, తెలుగులో మాట్లాడితే అరుస్తున్నారు. అండ్ ఇంత అప్డేటెడ్ ఉన్నారు. దిల్ రాజు ట్రాల్స్ చూసేసిండ్రు, మల్లారెడ్డి ట్రాల్స్ చూసేసిండ్రు. మోడు వాడుతుంటే ఫైట్ ఇరుక్కు, డాన్స్ ఇరుక్కు అనుకుంటారు. నేను కూడా కొంచెం తమిళ్ నేర్చుకొని వచ్చి స్పీచ్ ఇద్దాం అనుకున్నా కానీ అట్లనే అవుతుంది అనిపించింది. అదిదా విజయ్ సార్ అంటనేమో అని భయమైంది. అయితే మస్తు మైండ్ బ్లోయింగ్ ఉన్నారు మీరు. అయితే అదే చెప్తున్నా, ఏదో చెప్దాం అనుకున్నా. ఐ విల్ కంక్లూడ్ ఇన్ అనేది 2-3 minutes. అయితే కొటేషన్ చేద్దాం అనుకున్నా. ఏం లేదు, మన లైఫ్లో మన అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు, పేరెంట్స్, రిలేటివ్స్ అందరినీ దేవుడే ఇస్తాడంటారు కదా. అంత లక్కీనే. ఫ్రెండ్స్ని మనం చూజ్ చేసుకుంటాం అంటాం కదా. సో ఎవరితోనన్నా కొట్లాడండి, ఏమైనా చేయండి, చిన్న మనస్పర్ధలు వస్తే ఫ్రెండ్స్తో కొట్లాడకండి. ఎందుకంటే యూ హ్యావ్ చూజన్ హిమ్ ఆర్ యూ హ్యావ్ చోజన్ హర్. యూ వాంటెడ్ దెమ్ యాజ్ యువర్ ఫ్రెండ్. నీకు వాళ్ళు ఫ్రెండ్ కావాలి అని చూజ్ చేసుకున్నావు. నీ డిసిషన్ని నువ్వు క్వశ్చన్ చేసుకుంటున్నట్టు అక్కడ. సో ఫ్రెండ్స్
ఆబ్వియస్గా టైం వచ్చినప్పుడు వాళ్ళు ఎంత హెల్ప్ చేయగలరో అంత హెల్ప్ చేస్తారు. టైం వచ్చినప్పుడు రియల్ ఫ్రెండ్షిప్ బయటపడుతుంది. ఎక్కిరిస్తున్నారనో, నీ మీద సెటైర్లు వేస్తున్నారనో, అందరి ముందు నేను ఇన్సల్ట్ చేసిండ్రనో, ఒక మాట అన్నారనో, వాళ్ళతో లైఫ్ టైం బ్రేకప్ చెప్పకండి. గర్ల్ ఫ్రెండ్తో బాయ్ ఫ్రెండ్తో చెప్పుకోండి, కానీ ఫ్రెండ్స్తోని ప్లీజ్ 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 బ్రేకప్ చెప్పుకోకండి. నీ ఫ్రెండ్ ఇంకొకరికి ఇంపార్టెన్స్ ఇస్తుంటాను జెలసీ ఫీల్ కాకండి. యువర్ ఫ్రెండ్స్ వుడ్ రిమైన్ యువర్ ఫ్రెండ్స్ అండ్ కాలేజ్ ఫ్రెండ్షిప్ విల్ స్టే త్రూ అవుట్. నేను ఇప్పుడు కలిసేది తిరిగేది అంతా నా కాలేజ్ ఫ్రెండ్స్తోనే, వాళ్ళతోనే తిరుగుతాం, వాళ్ళతోనే పార్టీలు చేసుకుంటాం, మామూలు ఎంజాయ్ కాదు. అండ్ అప్పుడప్పుడు అరే ఫ్యూచర్లా అరే ఇది కూడా చెప్పేస్తా, ఏమేమో గుర్తొస్తున్నాయి, మస్తు సైలెంట్ ఉన్నారు. కాదు రోడ్ ట్రిప్స్ ఇప్పుడు కాదు, కొంచెం పెద్దగైనాక లైసెన్స్లు వచ్చినాక కార్ వేసుకొని రోడ్ ట్రిప్స్ పోండి, ఫ్రెండ్స్ కలిసి 4-5 గోవా పోండి, ఊటీ పోండి, మొత్తం ఇండియా తిరిగి. కాదు అరే అరే చెప్పేది విను. ట్రిప్లింగ్స్ అని ఒక సినిమా, ఒక సిరీస్ చూసిన. ట్రిప్లింగ్స్ అంటే సిబ్లింగ్స్ ముగ్గురు కలిసి, అన్న తమ్ముడు అక్క సంథింగ్, మధ్యలో అక్క ఉంటుంది ఏదో, ముగ్గురు కలిసి రోడ్ ట్రిప్ పోతారు. టాటా టియాగో కార్లో పోతారు. somehow they go, they keep going, they don't know where they are going, they keep going. And ఆ రోడ్ ట్రిప్లా, ఆ 1 week ట్రిప్లా వాళ్ళకి అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయిపోతాయి. because they keep discussing about a lot of things, because while traveling your mind will function in such a way that నీకు ఎప్పటికీ సాల్వ్ కాని ప్రాబ్లమ్స్ ఏవో ఇష్యూస్ ఉంటాయి కదా, అన్ని టప్పు మనం పోతాయి. వీ హ్యావ్ సీన్ మూవీస్ లైక్ జిందగీ నా మిలేగి దుబారా ఆర్ దిల్ చాతా హై, kind of movies where friends go. Here siblings go. It doesn't matter whether it's friends, siblings or some other people. మీరు ఫ్యూచర్లో 1 year కి 2 to 3 రోడ్ ట్రిప్స్ ప్లాన్ చేయండి, ఫ్లైట్ ట్రిప్స్. అది కాదు, మేము హైదరాబాద్ నుంచి విఐటికి మన విహాస్ పిలిచినప్పుడు ఎందుకు మేము మా కార్లో వద్దామని డిసైడ్ అయ్యామంటే, మాకు ఆ 10-11 hours జర్నీ ఉంటుంది కదా, వి థింక్ అబౌట్ నథింగ్ ఎల్స్, వి కీప్ స్పీకింగ్ అబౌట్ ఆల్ ద రబ్బిష్ థింగ్స్ ఇన్ ద వరల్డ్. ఏమేమో మాట్లాడుకుంటాం, పిచ్చి కుక్కల్లానే మాట్లాడుకుంటాం. అరే ఎవడన్నా వింటే వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వీళ్ళు ఏందనుకుంటారు. ఒక టాపిక్ ఒక దగ్గర స్టార్ట్ అయ్యి ఎక్కడికో పోతుంటుంది, దాంట్లో నుంచి సొల్యూషన్స్ వస్తుంటాయి. మైండ్ ఎంత ఫ్రెష్ అయితే తెలుసా. ఈరోజు స్పీచ్ ఇంత మంచిగా రావడానికి కారణం ఏం తెలుసా, మేము డ్రైవ్ చేసుకుంటూ వచ్చినాం, మామూలు మజా రాలే. ఫ్యూచర్లో గర్ల్స్ ఆర్ బాయ్స్ డజంట్ మ్యాటర్, అందరు కలిసిపోతారో ఎట్లా పోతారో, మంచి ఇంటెన్షన్స్తోని హెల్దీ ఎన్వైర్న్మెంట్తోని ఖచ్చితంగా 1 week అట్లా తిరిగి వచ్చేసేయండి. ఎక్కడ పోతున్నారు ఏం ఆలోచించకండి, బట్టలు పెట్టుకోండి, లేదా బట్టలు అక్కడ కొనుక్కోండి. ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కలాంటి బట్టలు దొరుకుతాయి, ఒక్కొక్కలాంటి ఫుడ్ దొరుకుతుంది, ఒక్కొక్క ఎన్వైర్న్మెంట్లో ఒక్కొక్క మైండ్ సెట్ ఉంటుంది, మైండ్ ఒక్కొక్కలా పనిచేస్తుంది. మామూలు మజా రాదు లైఫ్లో. కాకపోతే డ్రైవింగ్ అప్పుడు కాన్షియస్ ఉండండి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయకండి, కొంచెం కాన్షియస్గా హెల్దీగా ఎంజాయ్ చేసి వచ్చేసేయండి. మొత్తం లైఫే మారిపోతుంది. అండ్ హెల్త్ కేర్ తీసుకోండి. ఫ్రూట్స్ ఉంటాయి కదా, ఆరెంజెస్, బనానాస్, యాపిల్స్, కొబ్బరి బొండాలు, నీళ్లు, ఇవి ఉంటాయి చూడు, చాలా చీప్గా దొరుకుతాయి, చుట్టుపక్కల దొరుకుతాయి, సిగరెట్ కంటే చాలా తక్కువ రేటు ఉంటాయి. అట్లాంటివి రోజు మీ లైఫ్లో, మీ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఎవ్రీ డే హ్యావ్ వన్ ఫ్రూట్, డ్రింక్ సఫిషియంట్ వాటర్. ఏ రోగాలు రావు. 30 వచ్చినాక కూడా మీ మొహాలు వెలిగిపోతుంటాయి, కొంచెం ఎనర్జెటిక్ ఉంటారు. డ్రై అయిపోయి అరే 30 వచ్చినప్పుడు కూడా 40-45 లాగా కనిపించే లైఫ్ మనకు అవసరం లేదు. యంగ్ ఉండాలి. ఇప్పుడు నేను బయటకు పోతే నన్ను స్టూడెంట్ అనుకున్నారు. వేర్ ఆర్ యూ గోయింగ్ అని ఒక పిల్ల నన్ను తిట్టింది బయట. అంటే ఐఎమ్ గోయింగ్ టు వాష్రూమ్ అని చెప్పిన. అంటే మస్తు సంతోషమైంది లోపల, స్టూడెంట్ అనుకున్నారని. కొంచెం అంటే అట్లా లేనేమో, అంటే మస్తు సంతోషమైంది. అదొకటి చెప్దాం అనుకున్నా. థ్యాంక్ యూ సో మచ్. ఒక కొటేషన్ చెప్పి ఐ క్లోజ్ ఇట్. ఐ నో ఐ హ్యావ్ టేకెన్ లాట్ ఆఫ్ టైం. ఒక మంచి కొటేషన్ చెప్తా, నాకు మస్తు ఇష్టమైంది, కానీ భయం అవుతుంది గుర్తొస్తుందో లేదో, అయినా గుర్తొస్తుంది అనుకొని చెప్తా. మనం కాదు అరే ఇదొకటి 2 చెప్తా, 2 కొటేషన్స్. 2 ఒకటి ఏంటంటే, లాస్ట్ టైం 2020లో నేను వచ్చినప్పుడు మీ సీనియర్స్ అనుకుంటా వాళ్ళు అడిగినరు ఆ కొటేషన్ చెప్పంటే గుర్తురాలే. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నా ఆత్మ ఘోషిస్తూనే ఉంది. అంటే మస్తు బాధ అవుతుంది చెప్పలేకపోయినా అని. మళ్ళీ ఒక్కసారి పిలిస్తే చాలని బలంగా కోరుకున్నా పిలిచిండ్రు. ఆ కొటేషన్ చెప్తా. అది ఎట్లుంటుందంటే, అది ఒక స్టేషన్లో ట్రైన్ ఎక్కి ఇంకో స్టేషన్లో దిగేంత వరకు మనం చేస్తున్న చిన్న ప్రయాణం లాంటిదే ఈ పెద్ద జీవితం. మరి ఇంత చిన్న ప్రయాణంలో మొత్తం అయినాక ఒకటేసారి చప్పట్లో కొట్టండి, రికార్డ్ అవుతుంది, మస్తు అది ఎడిట్ చేసి పెట్టేస్తా. ఫస్ట్ నుంచి మొత్తం అయిపోయినాక గట్టి కొట్టండి. అయితే ఇది వినండి. ఒక స్టేషన్లో ట్రైన్ ఎక్కి ఇంకో స్టేషన్లో దిగేంత వరకు మనం చేస్తున్న చిన్న ప్రయాణం లాంటిదే ఈ పెద్ద జీవితం. మరి ఇంత చిన్న ప్రయాణంలో
ఊహ తెలిసినప్పటి నుంచి స్కూల్లో సీటు కోసం అంత ఆరాటం ఎందుకు, సీట్ వచ్చాక ఫస్ట్ ర్యాంక్ కోసం అంత పోరాటం ఎందుకు, అన్నీ నాకే కావాలి అన్న స్వార్థం ఎందుకు, కావాలనుకున్నది కాకపోతే వచ్చే కోపం ఎందుకు, అన్నిటి మీద నీ కళ్ళెందుకు, కళ్ళకు కనపడింది నీది కాకపోతే ఆ కుళ్ళెందుకు, పనికి మాలిన పగలెందుకు, పనికి రాని కలలెందుకు, ఒక రోజు ఖచ్చితంగా చచ్చిపోతామని తెలిసినప్పుడు ఇలా ప్రతిరోజు చస్తూ బతకడం ఎందుకు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఎ లాట్. థ్యాంక్స్ ఎ లాట్. ఇంకొకటి ఇంత ఇంత ఓవర్ మస్తు హైలైట్ ఉన్నారు మీరు. బయట ఎవరన్నా ఉంటారు కదా, ఎంత హైలైట్ మాట్లాడుతున్నాడో అనుకుంటారు కానీ నేను హైలైట్ మాట్లాడతలేను, మీరు హైలైట్ ఉన్నారు. ఇది ఒకటి చెప్పేస్తా, ఇది ఒక్కటి చెప్పి క్లోజ్ చేస్తా. సారీ, లాస్ట్ది మంచి వినండి. ఇది మనం పనిచేసే తీరుని చూసి వీడికి లేక పని దొరికింది అని చుట్టూ ఉన్న జనం అనుకోవాలి. మనం మాట్లాడే పద్ధతిని చూసి వీడితో 10 నిమిషాలు మాట్లాడినా చాలు అని వాళ్ళు వీళ్ళు అనుకోవాలి. మనం మర్చిపోతాను, ఆగండి. కాదు, ఒకటి ఉంటుంది మధ్యలో, మంచిది ఉంటుంది, అది మంచి. గుర్తొచ్చింది. మనం విను మస్తుంటది. మనం పోరాడే జోరును చూసి, ఇది మోటివేషనల్ లైన్ కదా అందుకు మర్చిపోయినా, మనం పోరాడే జోరును చూసి మన శత్రువులు కూడా మనం గెలవాలి అనుకోవాలి. బాధల్లో కూడా చెరగని మన చిరునవ్వుని చూసి ఆ బాధ కళ్ళల్లో కూడా నీళ్లు తిరగాలి. జీవితానికి మనం ఇచ్చే విలువను చూసి సంతోషం ఎక్కడున్నా పరిగెత్తుకుంటూ మన దగ్గరికి రావాలి. అలా రావాలి అంటే మనం మారాల్సిన పని లేదు, మారకుండా మనిషిలా ఉంటే చాలు. గొప్ప పనులు చేయాల్సిన పని లేదు, చేసే పని తప్పుగా చేయకుంటే చాలు. మనల్ని అందరూ మంచోడు అనుకున్నా పర్వాలేదు, మనల్ని అనుకున్న మన వాళ్ళు మనల్ని అనుకుంటే చాలు, వాళ్ళ మనసుల్లో మనం ఉంటే చాలు. థ్యాంక్ యూ సో మచ్. So wish you all the best. Thank you so much and thanks for the invitation. Complete VIT. It's one of the best places I have ever visited. Thank you so much and wish you happy and healthy life. If you are happy, you will be healthy. If you are healthy, you will be happy. Thank you so much. Wish you all the best. You might be hungry, but wait, there might be some formalities. Koncham 2 minutes wait cheyandi. Thank you so much and bye. Thank you. Thanks a lot.